వాక్యం ద్వారా ఆయన మనందరితో మాట్లాడి మనందరి ఆత్మీయ విశ్వాస జీవితాన్ని ఆయన బలపరిచేటట్లుగా దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుందాం. ప్రార్థనలో నాతో ఏకీభవించవలసిందిగా మీకు తెలియజేస్తున్నా. ప్రార్థన. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియమైన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన మీ నామానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట దేవ స్తోత్రములు, కృతజ్ఞతలు తండ్రి. నాయనా, మీ ఉచితమైన కృపా కనికరం చేత మమ్మలను ప్రేమించి తండ్రి, ఈ ప్రభువు దినమందు మీ పాదాల సన్నిధిలో మమ్మల్ని అందరినీ చేర్చి మా జీవితాలలో మీరు చేసిన మేలులు ఉపకారాలన్నిటిని బట్టి మిమ్మలను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు స్తోత్రం నాయన. మిమ్మలను ఆరాధించుకొనుటకు అర్హత లేనటువంటి మాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి. కీర్తనల ద్వారా మిమ్మలను ఘనపరచుకోవటానికి తండ్రి మీరిచ్చిన సమయమును బట్టి నాయన మీకు స్తోత్రములు తెలియచేసుకుంటున్నాం. నా తండ్రి, మీరు ఇచ్చిన వాక్యము ద్వారా మా ఆత్మీయ విశ్వాస జీవితాలను కట్టుకోవటానికి తండ్రి మా ఎడల మీరు చూపిన కృపా కనికరమును బట్టి స్తోత్రము నాయన. మా కోసం సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి వెలకట్టలేని రక్షణను ఉచితంగా మాకు దయచేసిన మా ప్రియ ప్రభువుని జ్ఞాపకం చేసుకొని నాయన, ప్రభు రాత్రి భోజనము చేయుటకు మా పట్ల మీరు కృప చూపించినందుకు స్తోత్రములు తండ్రి. ఇంతగా మమ్మలను ప్రేమించిన ఆయన మాకు మీరు ఇచ్చిన ఈ సమయాన్ని అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు తెలియచేస్తూ, సమయంలో మీరు మాకు ఇచ్చిన వాక్యము నుండి కొన్ని విషయాలను నాయన మేము ఆలోచించనై ఉంటుండగా వింటున్నటువంటి వారు కేవలం వినువారుగా మాత్రమే ఉండి వారిని వారు మోసం చేసుకోకుండా వింటున్న వాక్యాన్ని ఆలోచించి నాయనా తమ జీవితాల్లో అనుసరించినట్లు సహాయం చేయండి. ఆత్మ సంబంధమైన మీ మాటలను తండ్రి మీ పిల్లలతో పంచుకొని ఉన్న నిలువబడిన ఈ బలహీనుని అల్పుని దయతో జ్ఞాపకం చేసుకోండి. మీ మాటలతో ఎక్కడా నా సొంత ఆలోచన అభిప్రాయాన్ని చేర్చకుండా, నా సబుద్ధి మీద తండ్రి నేను ఆధారపడకుండా గ్రంథమందు ఉన్నటువంటి సత్యమును మాత్రమే ప్రకటించినట్లు నిలవబడినటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని పరిశుద్ధాత్మని సన్నిధి సహాయము నడిపింపును అనుగ్రహింపచేయమని కోరుకుంటూ, మీ కృపలో సమస్తాన్ని మాకు అనుకూలపరిచి మీ వాక్యము ద్వారా నాయన మమ్మలను బలపరచమని బాగు చేయమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును మా ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన ఘనమైనటువంటి నామంలో మిమ్మల్ని అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మరొకసారి మనందరి ఎడల తన ఉచితమైనటువంటి కృపా కనికరములను మన ఎడల కనపరిచి దివ్యమైనటువంటి ఆయన వాక్యం ద్వారా మన ఆత్మీయ జీవితాలను కట్టుకోవటానికి, ఆయనను ఆరాధించుకోవటానికి, ఆయన చేసిన మేలులు ఉపకారాలన్నిటిని జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతించటానికి శ్రేష్టమైన సమయాన్ని, అవకాశాన్ని, ఆరోగ్యాన్ని మనకు అనుగ్రహించినటువంటి పరలోకపు తండ్రికి ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ఆయనకు స్తోత్రములు, కృతజ్ఞతలు తెలియచేస్తూ, కూడి వచ్చిన సంఘానికి లైవ్లో ఎందరైతే మాటలు వీక్షిస్తున్నారో ఆత్మీయులైన సహోదరి సహోదరులందరూ కూడా మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట నా శుభాభివందనాలు మీ అందరికీ తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులరా, ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో దేవునిని మనం ఆరాధించుకున్నటకు ఆయన సన్నిధిలో మనం చేరుతున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం. అలాగనే ప్రతి ఆదివారం కూడా ఎన్నో విలువైనటువంటి మాటలు ఆరాధనలో సందేశంగా కూడా మనం వింటున్నాం. మిగతా సమయాల్లో జరిగే బైబిల్ క్లాసుల్లో కానివ్వండి, మిగతా ఇతర కూడికల్లో కూడా మనం ఎన్నో మాటలు వింటూ ఉన్నాం, దేవుని మాటలు. అయితే మరలా ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మనము ఎంత నేర్చుకుంటున్నామన్నది ప్రాముఖ్యముగా ఉన్నా మనము నేర్చుకుంటున్నది మన జీవితంలో మనం పాటిస్తున్నామా లేదా అనేది అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం అని ముందుగా గుర్తించాలి. నాకు బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు తెలిసిపోయినాయి, ఎవరికి తెలియని విషయాలు నాకు తెలిసినాయి అని ఒకవేళ మనం ఆనందించవచ్చేమో, కానీ ఎవరికీ తెలియనటువంటి విషయాలు దేవుడు తన కృప ద్వారా మనకు తెలియచేసినప్పుడు తెలియజేసినటువంటి విషయాల ప్రకారంగా మనం నడుచుకోవటానికే దేవుడు ఆ విషయాలన్నీ కూడా మనకు తెలియచేస్తున్నాడని మనం మర్చిపోకూడదు.
సాధారణంగా మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేవుని వాక్యం విన్నప్పుడు మనకు కలిగేటటువంటి ఉద్రేకం, ఆవేశం వేరుగా ఉంటుంది. వాక్యం వింటున్నప్పుడు లేదా వాక్యం విన్న తర్వాత ఇక ఏమీ లేదు, ఈ రోజు నుంచి ఇక నేను ఈ విధంగా ఉండాల్సిందే, ఈ విధంగా చేయాల్సిందే, ఈ విధంగా వెళ్ళాల్సిందే అని ఆలోచన చేస్తాం. మంచిదే, వాక్యానికి ఆ విధంగా మనం స్పందించడం అనేది మంచిదే. కానీ అది ఏ మేరకు, ఎంత మేరకు మన స్పందన ఉంటుందనేదే మనం గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి ఒక వారం పనిచేస్తుంది బాగా, ఆదివారం విన్న వాక్యపు మంట ఒక వారం బాగా పనిచేస్తూ ఉంటుంది కొంతమందికి. ఆ వారం అంతా కూడా విన్న వాక్యానికి స్పందిస్తూ, ఆలోచన చేస్తూ, ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారం తర్వాత ఏంటి పరిస్థితి అంటే మళ్ళీ ఛార్జింగ్ డౌన్ అయిపోయింది. కొంతమందికి ఒక నెల పని చేస్తుంది, నెల తర్వాత మళ్ళీ ఛార్జింగ్ మళ్ళీ డౌన్ అయిపోతుంది. అంటే ఏదో విన్నప్పుడు ఉద్రేకంగా మనం నిర్ణయాలు తీసుకొని, విన్నప్పుడు మనం ఉద్రేకంగా ఏదో ఆలోచన చేసి ఆ తర్వాత మనం దాన్ని పక్కన పెట్టడం అనేది అది మనకి ఎంత మాత్రం కూడా ప్రయోజనకరంగా ఉండదు. ఒకసారి దేవుని మాట మన చెవిని పడిన తర్వాత, ఆ మాటను అనుసరించి మనం జీవించాలని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, మనం తీసుకున్నటువంటి ఆ నిర్ణయములో ప్రాణము పోయేంత వరకు మనం కట్టుబడి ఉండాలి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకొని ఆవేశం చల్లారిన తర్వాత నిర్ణయాల నుంచి వెనక్కి వెళ్ళిపోయే స్థితి ఒకవేళ మనం కలిగి ఉంటే అది మన ఆత్మీయ జీవితానికి ఏ విధంగా కూడా ఉపయోగపడదు. మన ఆత్మీయ జీవితానికి ఏ విధంగా కూడా అది క్షేమాన్ని కలుగచేయదు. అందుచేత ప్రియులరా, దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మనం స్పందించటం ముఖ్యం. ఆ స్పందన అనేది ఒక నెలకో, ఒక వారానికో, ఒక సంవత్సరానికో పరిమితం అయిపోకూడదు. అది మన జీవితాంతము కూడా ఆ స్పందన కలిగి మనం జీవించవలసిన అవసరం ఉంది. అందుకే దేవుని వాక్యం కూడా ఏమంటుందంటే, అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. కార్యారంభము కంటే కార్యాంతము ముఖ్యం. కాబట్టి మనం ఎంత వేగంగా వాక్యం విని మనం నిర్ణయాలు తీసుకుంటామో ఆ వేగం అనేది కడ వరకు ఉండాలి. మధ్యలో చల్లారిపోయినా, మధ్యలో మనం తీసుకున్న నిర్ణయాల నుంచి మనం తొలగిపోయినా, తీసుకున్న నిర్ణయాలలో నిర్లక్ష్యం వహించినా మనం అనుకున్నటువంటి గురి యొద్దకు మనం చేరలేం. ఒకటి మనం అనుకున్న తర్వాత ఆ లక్ష్యాన్ని మనం చేరుకోవాలంటే మనలో ఖచ్చితంగా ఏముండాలంటే పట్టుదల అనేది ఉండాలి. అది మనకు లేనప్పుడు ప్రియులరా, ఎన్ని నిర్ణయాలన్నా తీసుకోండి. సర్వసాధారణంగా క్రైస్తవ సమాజంలో ప్రతి సంవత్సరం 31st నైట్ ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దేవా, ఈ సంవత్సరం అంతా కాపాడావు, ఇక వచ్చే సంవత్సరం అంతా కూడా కాపాడేసేయి, కాబట్టి ఇక నుంచి చూడు నా ప్రతాపం, ఇప్పుడు దాకా చెయ్యింది ఇక చేస్తాను, ఇక నువ్వు చూడటమే ఆలస్యం అన్నట్టుగా 31st నైట్ చాలా నిర్ణయాలు తీసుకుంటాం మనం. మంచిదే, కానీ తీసుకుంటున్న నిర్ణయాలలో ఏ మేరకు మనం స్థిరం కలిగి ఉంటున్నాం అనేది మనం ఆలోచన చేసుకోవాలి. కనుక భక్తి జీవితంలో స్థిరము లేనటువంటి స్థితి మనకు క్షేమాన్ని ఇవ్వదు. స్థిరత్వం ఉండాలి. స్థిరము లేని వారిగా మనం జీవించకూడదు. ఇప్పుడు ఒక నిర్ణయం, కాసేపటికి నిర్ణయం మార్చేసుకొని మరలా ఇంతలోనే నిర్ణయం మార్చేసుకొని ఇలా మనం అస్థిరులుగా మనం జీవిస్తున్నామంటే వాక్యం అంటుంది, అస్థిరులకు పరలోకం లేదు. స్థిరము లేని వాడికి పరలోకం రాదు. అందుచేత ప్రియులరా, మీరు ఆదివారం ఆరాధనలో మీరు వింటున్న సందేశాలు కావచ్చు, మిగతా తరగతుల్లో మీరు వింటున్నటువంటి సందేశాలు కావచ్చు, మిగతా కార్యక్రమాలలో మీరు వింటున్నటువంటి సందేశాలు కావచ్చు, ఆ వింటున్నటువంటి సందేశాలకు మీరు స్పందిస్తూ ఉండొచ్చు, సంతోషం. మీరు స్పందిస్తున్నటువంటి ఆ స్పందన అనేది మీరు కడవరకు కలిగి ఉంటేనే తప్ప, మీరైనా నేనైనా ఎవరైనా కడవరకు మనం ఆ స్థితి కలిగి ఉంటేనే తప్ప మనం అనుకున్నటువంటి లక్ష్యానికి, మనం అనుకున్న గమ్యానికి మనం చేరలేవు. కనుక ఈ విషయాన్ని మీరు ముందుగా దేవుని సందేశంలో వెళ్ళడానికంటే ముందుగా ఈ విషయాలు గమనించాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ, ఈరోజు మనం బైబిల్ గ్రంథం నుంచి ఒక చక్కటి సందేశాన్ని మనం నేర్చుకోవటానికి, మన జీవితాల్లో పాటించడానికి దేవుని వాక్యాన్ని మనం ఆశ్రయిద్దాం. ఈరోజు మనం కలిసి ధ్యానించబోతున్న మన ధ్యానాంశం ఇప్పటికే మీకు మరి గ్రూపుల్లో కూడా మీకు షేర్ చేసినట్టున్నాను కరపత్రిక ద్వారా. ఈరోజు మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటంటే, శరీరానుసారమైన మనసు ప్రమాదమా? శరీరానుసారమైన మనసు ప్రమాదమా అన్నటువంటి అంశాన్ని మనం ఈ ఉదయకాలం ఆరాధనలో దేవుని వాక్యము నుండి ఈ అంశాన్ని జాగ్రత్తగా మనం నేర్చుకుందాం, మన జీవితాల్లో పాటిద్దాం.
బైబిల్ తెరచి ఒక వచనాన్ని చూద్దాం. బైబిల్ తెరచి ఒక వచనాన్ని చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు. మీరు సెల్ ఫోన్లు సైలెంట్లో ఉన్న పెట్టాలి, లేదా స్విచ్ ఆఫ్ చేయాలి. ఒకసారి లాస్ట్ టైం నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు చెప్పాను, మనం దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో. పాపం ఎవరికైనా తెలియకపోతే మీరు కొంచెం మీకు తెలియటం కోసం ఆ విషయం. మనం లోపలికి వచ్చిన తర్వాత మనం ఎక్కడ ఉన్నామో అన్నది మనం మర్చిపోకూడదు. రెండవ పనే మనకు ఉండకూడదు, దేవుని ఆరాధించటం, దేవుని వాక్యం వినటం, ఆ వాక్యాన్ని మన జీవితంలో పాటించటం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం, 8వ అధ్యాయం ఒకసారి 5వ వచనాన్ని చూద్దాం బైబిల్ తెరచి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనసు మరణము అన్నాడు. చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. పౌలు గారు రోమాలో ఉన్న సంఘానికి ఈ పత్రికను రాస్తూ ఇద్దరు మనుషుల గురించి, అంటే 2 రకాల మనుషులను గురించి పౌలు గారు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. ఒక రకం వారు, ఒక గ్రూపు వారేమో శరీరానుసారమైనటువంటి మనసు కలిగిన వారు, రెండవ గ్రూపు వారేమో ఆత్మానుసారమైనటువంటి మనసు కలిగిన వారు. ఈ ఇద్దరి గురించి ఆలోచించే సమయం మనకు లేదు కనుక ముందుగా మనం శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగిన మనుషుల గురించి మనం ఆలోచన చేద్దాం. ఈ శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు, విన్నాం జాగ్రత్తగా, శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగిన మనుషులు శరీర సంబంధమైన వాటి గురించే ఆలోచన చేస్తారు. ఎవరైతే శరీరానుసారమైన మనస్సు కలిగి ఉంటారో వారు శరీర సంబంధమైనటువంటి వాటి గురించే ఆలోచన చేస్తూ ఉంటారు. ఆలోచన చేయటమే కాదు, శరీర సంబంధమైన వాటి వెనుక వీళ్ళు పరుగులు తీస్తూ ఉంటారు. ఎవరైతే శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగి జీవిస్తూ ఉంటారో వారి ఆలోచనలన్నీ కూడా శరీర సంబంధమైన వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి వీళ్ళకి ఆలోచన ఉండదు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను గురించినటువంటి బాధ ఉండదు, బాధ్యత ఉండదు. మీరు ఏమి ఆలోచన చేసినా శరీర సంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. ఏ వ్యక్తి అయితే శరీరానుసారమైన మనస్సు కలిగి శరీర సంబంధమైన వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటారో ఆ మనుషులు శరీర సంబంధమైన వాటి వెనుక పరుగులు తీస్తూ ఉంటారు. ఈరోజు మనం జీవిస్తున్నటువంటి ఈ సమాజాన్ని ఒకసారి మీరు ఆలోచన చేస్తే 100లో 99% మంది శరీర సంబంధమైన వారిగానే కనిపిస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువే అని చెప్పచ్చు. అదేంటి, ప్రార్థనకు వెళుతున్న వాళ్ళు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నారంటే అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఈరోజు సమాజాన్ని చూస్తే బ్రతుకుతున్న కోటాను మంది మనుషులంతా కూడా శరీరానుసారులు అయిపోయారు. మీరు ఎలా చెప్తారండి శరీరానుసారులు అయిపోయారు అని ఒకవేళ మీరు నన్ను ప్రశ్నించవచ్చు. నేను ఎలా చెప్పగలుగుతానంటే, ఒకసారి ఈ సమాజంలో జరుగుతున్నటువంటి విషయాల మీద మనసు పెడితే సమాజంలో బ్రతుకుతున్న మనిషి శరీరానుసారమైన మనిషిగా మారిపోయాడు అనటానికి ఎన్నో ఉదాహరణలు, ఎన్నో విషయాలు మనకు ఈ సమాజంలో కనిపిస్తాయి. కొన్ని విషయాలు మీ ముందు ప్రస్తావిస్తాను. ఒక 50 సంవత్సరాలు మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి. ఒక 50 సంవత్సరాలు మీరు వెనక్కి వెళితే, సహోదరుల ముందు చాలామంది కనపడుతున్నారు కాబట్టి మీకు సంబంధించిన విషయమే కాబట్టి మీరు ఒకవేళ హట్ అయ్యి మీ మనోభావాలు దెబ్బతింటే ఆరాధన అంతా అయిపోయిన తర్వాత కిందకి దిగి ధర్నా చేయండి, కానీ ఇప్పుడేం చేయకండి. ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళితే నేను మిమ్మల్ని అడుగుతాను, ముఖ్యంగా సహోదరి మిమ్మల్ని అడుగుతాను, ఏమా 50 సంవత్సరాల క్రితం ఇన్ని బ్యూటీ పార్లర్లు ఉన్నాయా? అసలు బ్యూటీ పార్లర్లనే ఉన్నాయా? 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి ఒకసారి, లేవు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటని ఆలోచన చేస్తే వీధికొకటి, సందుకొకటి, గొందికొకటి. కొన్ని సంవత్సరాల క్రితం ఆలోచన చేస్తే పెద్ద పెద్ద సిటీల్లో ఎక్కడో ఉండేవి ఈ బ్యూటీ పార్లర్లు అనేవి. కానీ ఈరోజు చూడండి, చిన్న చిన్న గ్రామాల్లో కూడా వీటి విస్తరణ జరిగింది. అంటే ఏంటిదని అర్థం? మనిషి శరీరాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడం ప్రారంభించాడు. ఈ
శరీరాన్ని ఎలా అందంగా చూపించాలి అన్నటువంటి ఆలోచనలోకి మనుషులు వెళ్ళిపోవటం చేత, ఇక్కడ బ్యూటీ పార్లర్ అంటే నేను సహోదరీమణుల కోసం అంటే స్త్రీల కోసమే మాట్లాడుతున్నాను కాదు. ఈరోజు స్త్రీలకు ఎన్ని అయితే స్త్రీలకు సంబంధించిన బ్యూటీ పార్లర్లు ఎన్ని అయితే ఉన్నాయో ఏ మాత్రం తక్కువ కాదన్నట్టుగా పురుషులకు సంబంధించినటువంటి బ్యూటీ పార్లర్లు కూడా అన్నీ ఉన్నాయి. మేము కూడా ఏ మాత్రం తక్కువ కాదని కూడా మన వాళ్ళు కూడా పోటీ పడుతున్నారు ఈ విషయంలో వీళ్ళతో. అంటే ఈ శరీరాన్ని మరి ఎక్కువ అందంగా చూపించటానికి 50 సంవత్సరాల క్రితం స్త్రీలు కానీ పురుషులు కానీ అందంగా లేరా అంటే ఉన్నారా లేరా? ఈ బ్యూటీ పార్లర్లు అనేవి లేనప్పుడు ఉన్నారా లేరా? ఉన్నారు. ఆ రోజుల్లో అంటే వెనక్కి వెళితే చక్కగా అందంగా కనిపించడం కోసం మొహానికంట పసుపు రాసుకునేవాళ్ళంట. పసుపు రాసుకునేవాళ్ళు చక్కగా కనిపించేవాళ్ళు. ఈ రోజున్నన్ని క్రీములు, ఈరోజు ఉన్నటువంటి పౌడర్లు ఇవన్నీ ఉన్నాయా అంటే ఎక్కడున్నాయి చెప్పండి? ఎందుకు ఇన్ని వచ్చేసి ఒక కంపెనీ వాడు వచ్చి మా క్రీమ్ రాస్తే ఏమీ లేదు, మీరు 2 రోజుల్లో మీ రూపురేఖలే మారిపోతాయని ఒకడంటాడు. ఇంకోడు అంటాడు 2 రోజుల దాకా అవసరం లేదు, 1 రోజు చాలు మా క్రీమ్ రాస్తే ఇంకేమీ లేదు, మిమ్మల్ని గుర్తుపట్టడం కష్టం, మీ పిల్లలు కూడా మిమ్మల్ని మమ్మీ అని పిలిచే పరిస్థితి వస్తుంది, ఎదుటి వాళ్ళు అవాక్ అయ్యేటట్టుగా అనేటటువంటి విధంగా పోటాపోటీ ప్రకటనలు మనం చూస్తున్నాం. ప్రియులరా, అంటే మనిషి ఆలోచన అంతా కూడా దేని మీదకు మారిపోయిందంటే శరీరం మీదకు వచ్చేసింది. ఈ శరీరాన్ని ఎలా అందంగా చూపించాలన్నటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయాడు మనిషి. శరీర సంబంధిగా మారిపోయాడు. కేవలం ఈ శరీరాన్ని అందంగా చూపించే విషయంలో మాత్రమే కాదు, కానీ ఈ శరీరానికి ఇచ్చే ఆహార పదార్థాల విషయంలో కూడా మనిషి ఆలోచన చాలా దూరమే వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాల క్రితం మనకి ఎవరికి కూడా న్యూడిల్స్ అంటే ఏంటో తెలియదు. మనకి తెలుసా? తెలీదు. అసలు ఇంతకీ న్యూడిల్స్ అనేటటువంటి ఆహార పదార్థం ఏ దేశానికి సంబంధించింది? అది మన భారతదేశానికి సంబంధించినటువంటి ఆహార పదార్థం అంటే కాదు. ఎక్కడో చైనా దేశానికి సంబంధించినటువంటి ఆహార పదార్థం అయినటువంటి న్యూడిల్స్ ఈరోజు మన భారతదేశం మాత్రమే కాదు, మన వీధిలోకి మన గల్లీలోకి వచ్చేసిందంటే అక్కడున్నటువంటి ఆహారం ఎక్కడికి ఎలాగొచ్చిందో మీరు చెప్పండి. మనిషి శరీరానికి ఇవ్వాల్సిన ఆహారం గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఉన్నటువంటి ఆహార పదార్థాలతో వాటిని తిని తృప్తి చెందడం కాక ఇంకేమి ఇవ్వాలి దీనికి, ఇంకా ఈ శరీరానికి ఏమిస్తే బాగుంటుందని మనిషి తన శరీరానికి ఇచ్చే ఆహారాల గురించి ఆలోచన ఎక్కువైపోయింది. కనుక చైనా దేశంలో ఉన్న ఆహారం భారతదేశంలో ఉన్న ప్రతి గల్లీకి వచ్చేసింది. కనుక క్రీస్తునందు ప్రియులరా, నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఏ వ్యక్తి అయితే శరీరానుసారమైన మనస్సు కలిగి ఉంటాడో, శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఆ శరీర సంబంధమైన వాటి గురించి ఆలోచన చేస్తుంటాడు. ఆ శరీర సంబంధమైన వాటి వెనకే పరుగులు తీస్తూ ఉంటాడు. వాక్యం వింటూ ఉండొచ్చుగాక, దేవునిలో ఉండి ఉండొచ్చుగాక, భక్తురాలుగా కనిపిస్తూ ఉండొచ్చుగాక, కానీ ఆలోచనలు అనేవి శరీర సంబంధమైనవిగా ఉంటే, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగిన ఏ వ్యక్తి అయినా సరే శరీర సంబంధమైన వాటి వెనుకనే పరుగులు తీస్తాడు. అందుచేత ఆలోచనలు అనేవి చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మనం చేసేటటువంటి ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వినండి మంచి మాట, మనం చేసేటటువంటి ఆలోచనలే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఒకవేళ మనం శరీర సంబంధమైన వాటి గురించే ఆలోచన చేస్తున్నాం అనుకోండి, మనం శరీర సంబంధులుగానే జీవించి చచ్చిపోతాం. ఒకవేళ ఆత్మానుసారమైనటువంటి ఆలోచనలు కలిగి బ్రతుకుతున్నాం అనుకోండి, ఆత్మానుసారులుగాను బ్రతికి చనిపోతాం. కనుక మన యొక్క జీవితం, మన భవిష్యత్తు బాగుండాలి అంటే ఆలోచనలు బాగుండాలి. ఏ వ్యక్తి ఆలోచనలు అయితే శరీర సంబంధమైనవిగా మారిపోతాయో ఆ వ్యక్తి శరీర సంబంధమైన వాటి వెనుక నడవడు, పరుగులు తీస్తాడు. అందుకే ఆలోచనల గురించి భక్తులు, ముఖ్యంగా పౌలు గారు రాస్తూ ఆలోచనల విషయంలో ఎలా ఉండాలో, అసలు మనం ఏం ఆలోచించాలో, మన ఆలోచనలు దేనికి లోబడేటట్టుగా మనం చేసుకోవాలో కొన్ని మాటలు ఆయన చెప్పారు, ఆయన రాశారు. చూద్దాం కొన్ని వచనాలు బైబిల్ గ్రంథాన్ని తెరిచి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం ఒకసారి 5వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం.
మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, జాగ్రత్తగా ఈ మాట గమనించండి, ప్రతి ఆలోచనను క్రీస్తునకు లోబడినట్లు చెరపట్టి. పౌలు గారు అంటున్నాడు, ఒక క్రైస్తవుడిగా నేనేం చేస్తున్నానంటే నా ఆలోచనలన్నీ కూడా నేను క్రీస్తుకు లోబడేటట్టుగా చేస్తున్నాను. నా ఆలోచనలన్నీ క్రీస్తుకు లోబడేటట్లుగా నేను జాగ్రత్త పడుతున్నాను. నా ఆలోచనల విషయంలో నా ఆలోచనలు శరీర సంబంధమైన వాటి చుట్టూ తిరగకుండా, నా ఆలోచనలు శరీర సంబంధమైన వాటి వైపు మళ్ళకుండా, నా ఆలోచనలు నేను ఏం చేస్తున్నానంటే క్రీస్తుకు లోబడేటట్టుగా నేను చేస్తున్నాను. అంటే మన ఆలోచనలు సరి అయినవిగా ఉండాలి అంటే, మన ఆలోచనలు శరీర సంబంధమైనవిగా మారకుండా ఉండాలి అంటే, మన ఆలోచనలు ఎవరికి లోబడేటట్టుగా చేయాలి? క్రీస్తుకు లోబడేటట్టుగా మన ఆలోచనలు ఉండాలి. ఇంకో మాట కూడా చూద్దాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఒకసారి 8వ వచనంలో కూడా ఏమంటున్నారో చూద్దాం పౌలు గారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. జాగ్రత్త సంగమా, నువ్వు ఆలోచించేటప్పుడు నువ్వు ఏం ఆలోచన చేయాలి? ఏవి యోగ్యమైనవో నువ్వు ఆలోచించాలి, ఏవి మెప్పు కలిగినవో ఆలోచించాలి, ఏవి సత్యమైనవో ఆలోచించాలి, ఏవి మాన్యమైనవో ఆలోచించాలి, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో. ఏంటి నీకు మేలు చేసేటటువంటిది ఏమిటి? నీకు మేలు చేసేది, నీకు లాభం చేసేది ఏమిటి అనేది నువ్వు ఆలోచన చేసేటప్పుడు జాగ్రత్త అంటున్నాడు పౌలు గారు. ఆలోచనలు జాగ్రత్త, ఆలోచనల విషయంలో జాగ్రత్త అన్నటువంటి ఒక హెచ్చరిక ఇక్కడ పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ ఆయన తెలియజేస్తున్నమాట. 3వ అధ్యాయం కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒకసారి 16వ వచనాన్ని కూడా చూద్దాం ప్రియులారా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం, సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసత్యముగా నీ హృదయములలో దేవుని గురించి గానము చేయొచ్చు. మీ హృదయాలు దేవుని గురించి జ్ఞానము చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఆలోచనలు అక్కడి నుంచి ప్రారంభమవుతాయి కదా. మీ హృదయములు దేవుని గురించి గానము చేయాలి, దేవుని గూర్చిన గానము చేస్తూ ఉండాలి మీ హృదయము. మీ ఆలోచనలు ఏవి మేలో ఏవి కీడో మీరు ఆలోచన చేస్తూ ఉండాలి. ఆలోచనల విషయంలో జాగ్రత్త అంటున్నాడు, ఆలోచనల విషయంలో జాగ్రత్త. అందరు చేసినటువంటి మాట కీర్తనలు 1వ కీర్తన 2వ వచనములు, కీర్తనల గ్రంథము 1వ కీర్తన 2వ వచనం. బైబిల్ తీసి చదివితే బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను. 2వ వచనం, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలువక, అపహాస్యకులు కూర్చుండు చోటు కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ధ్యానము, దేని గురించినటువంటి ధ్యానము? యెహోవా ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యమును గురించినటువంటి ధ్యానము కలిగినటువంటి వారుగా మీరు ఉండాలి. మీ ధ్యానము, మీ ఆలోచన దేవుని వాక్యమును గురించినటువంటిది అయి ఉండాలి. అంటే టోటల్గా ఇప్పటివరకు మనం చూసినటువంటి వచనాలన్నిటిలో కూడా పౌలు గారు ఇస్తున్నటువంటి ఒక సందేశం ఏంటి అంటే ఆలోచనల విషయంలో జాగ్రత్త. ఎందుకంటే ఒక వ్యక్తి ఆలోచనలే ఆ వ్యక్తి యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఒక వ్యక్తి శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటే ఆ వ్యక్తి శరీరానుసారమైన వ్యక్తిగా శరీరానుసారమైన వాటి వెనుక పరుగులు తీస్తాడు. అదే వ్యక్తి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా బ్రతికితే ఆ వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. కనుక మీరు ఆలోచన చేసినప్పుడు మీరు దేని గురించి ఆలోచన చేస్తున్నారు, ఏ విషయాల మీద మీ ఆలోచనలు ఉంచుతున్నారు అన్నది ఆలోచన చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి. దేని గురించి మనం ఆలోచన చేసేటప్పుడు ఇది నేను చేయాలనుకుంటున్నా, ఇది నాకు మేలు చేస్తుందా కీడు చేస్తుందా, ఇది నేను చేయటం వల్ల దీనివల్ల నాకు లాభమా దీనివల్ల నష్టమా, ఇది నేను చేయటం వల్ల లేదా ఇలా నేను ఉండటం వల్ల నేను దేవునికి దగ్గర అవుతానా లేదా దేవునికి దూరం అవుతానా అన్నటువంటి
ఇటువంటి ఆలోచన మనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఆవేశంతో నిర్ణయాలు తీసేసుకోవడం కాదు, ఆలోచనతోనే ముందుకు వెళ్ళాలి. మనల్ని దేవునికి దగ్గర చేస్తాయి, ఏవి మనల్ని దేవునికి దూరం చేస్తాయి, ఏవి మనకు నష్టాన్ని తీసుకొని వస్తాయి, ఏవి మనకు లాభాన్ని కలిగిస్తాయి, ఏది కీడు ఏది మేలు. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ ఆలోచనల విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలన్నదే ఇప్పటి వరకు మనం చదివినటువంటి లేఖనాల యొక్క సారాంశం. ఏది మంచి ఆలోచన మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ మనం చేయవలసింది దేవుని వాక్యాన్ని మనం ఆశ్రయించాల్సింది. ఏది మంచో మనకు తెలియజేసేది కేవలం దేవుని వాక్యం మాత్రమే. దేవుని వాక్యం మాత్రమే ఏది మంచో ఏది చెడో, ఏది కీడో ఏది మేలో, ఏది మనల్ని దేవునికి దగ్గర చేసేదో, ఏది మనల్ని దేవుని నుండి దూరం చేసేదో మనకు మంచి ఆలోచనలు ఇచ్చి నడిపించేది ఒక దేవుని వాక్యము మాత్రమే ప్రభునందు ప్రియులారా. అందుచేత ఆలోచనల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అన్నది ఇక్కడ దేవుని వాక్యము ద్వారా మనం తెలుసుకుంటున్నాం, మనం నేర్చుకుంటున్న విషయం. ఎందుకంత గట్టిగా నొక్కి చెప్తున్నానంటే, ఒక వ్యక్తి శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి శరీర సంబంధమైన వ్యక్తిగా మారిపోతే, బాగా వినండి, ఒక వ్యక్తి శరీర సంబంధమైన ఆలోచనలు కలిగి శరీర సంబంధిగా మారిపోతే తాను చేసేటటువంటి పనులు కూడా తన దృష్టికి తప్పుగా అనిపించవు. మరొకసారి చెప్తున్నాను, ఒక వ్యక్తి శరీరానుసారమైనటువంటి మనసు కలిగి శరీరానుసారమైన వ్యక్తిగా మారిపోతే ఆ శరీరానుసారమైనటువంటి వ్యక్తి చేసే పనులు అవి తప్పైనా సరే, అది పాపమైనా సరే తనకు తప్పుగా అనిపించవు, పాపముగా అనిపించదు. ఎందుకంటే ఆ వ్యక్తి శరీరానుసారమైన మనసు కలిగి శరీరానుసారమైన వ్యక్తిగా మారిపోయాడు. ఉదాహరణకి బైబిల్ గ్రంథంలోంచి ఒక చక్కటి ఉదాహరణ నేను మీకు చూపిస్తాను. అంటే శరీరానుసారమైనటువంటి ఆలోచనలు దైవ విరుద్ధంగా ఎలా ఉంటాయి, శరీరానుసారమైనటువంటి ఆలోచనలు దేవుని సంకల్పానికి ఎలా విరుద్ధంగా ఉంటాయి అనేది బైబిల్ గ్రంథంలో చక్కటి సందర్భాన్ని నేను మీ ముందు చూస్తాను. ఒకసారి బైబిల్ తెరిచి చూద్దాం. ఒకసారి మత్తయి గారు రాసినటువంటి సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయంలోకి వెళ్దాం. ఒకసారి మత్తయి గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 22 నుంచి చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 22, 23 వచనాలు. పేతురు ప్రభువారు చేయబట్టుకుని ఆయన ఏమంటున్నారంటే, ప్రభువా అది నీకు దూరమవునుగాక. అంటే అది దూరమవునుగాక అంటే ఏది దూరమవునుగాక? 21వ వచనంలో ప్రభువారు ఆయన మరణాన్ని గురించి మాట్లాడుతున్నారు. 21వ వచనం, అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచిన అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచెప్ప మొదలు పెట్టగా, అప్పుడు పేతురు గారు రియాక్ట్ అవుతూ ఏమంటున్నాడంటే 22వ వచనంలో, పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమవునుగాక, అది నీకెన్నడనూ కలుగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనక్కు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులు తలంచుచున్నావే గాని దేవుని సంగతులు తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పాను. ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తున్నట్టయితే ఒక విషయం ఏంటంటే, పేతురు గారు మాట్లాడుతున్న మాటలు, ముఖ్యంగా పేతురు గారు మాట్లాడుతున్న మాటలు ఎలా అనిపిస్తున్నాయి? ఏమంటున్నారంటే, పేతురు గారు యేసు ప్రభు వారు చేయబట్టుకొని, ప్రభా నీకు అలాంటి మరణం రాకూడదు, అసలు నిన్నెవరు శ్రమ పెట్టకూడదు, నిన్నెవరు గాయపరచకూడదు, నిన్నెవరు బాధ పెట్టకూడదు, నువ్వు శ్రమ పడకూడదు, శ్రమ పడుతూ నువ్వు మరణించకూడదు, అసలు ఇలాంటిది ప్రభువా నీకు అసలు జరగకూడదని పేతురు గారు మాట్లాడుతున్న మాటలు మీకు ఏమనిపిస్తున్నాయి చెప్పండి? మీకేమైనా తప్పేమని అనిపిస్తుంది అందుట్లో? యేసు ప్రభు వారి యొక్క క్షేమాన్ని పేతురు గారు కోరుకుంటున్నట్లు అనిపిస్తుందా, లేకపోతే పేతురు గారు మాట్లాడుతున్న మాటల్లో మీకు ఏమన్నా అభ్యంతరకరంగా ఏమైనా అనిపిస్తుందా? జనరల్గా మీరు ఆలోచన చేయండి. పేతురు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు యేసు ప్రభు వారి యొక్క క్షేమాన్ని కోరుకుంటున్నట్టు, యేసు ప్రభు వారి యొక్క మేలు కోరుకుంటున్నట్టుగానే ఉన్నాయి పేతురు గారి మాటలు. అంటే యేసు ప్రభు వారిని ఎవరు గాయపరచకూడదని, యేసు ప్రభు వారిని ఎవరు అవమానపరచకూడదని, యేసు ప్రభు వారికి మరణము రాకూడదని, సిలువ మరణం లాంటి మరణం ఆయనకు రాకూడదన్నటువంటి మాటలు పేతురు గారి నోట వినపడుతున్నాయి. అంటే యేసు ప్రభు వారికి ఏదో ఉపకారం చేసే విధంగా మాటలు ఉన్నాయి జనరల్గా మనం ఆలోచన చేస్తే. కానీ
పేతురు గారు మాట్లాడుతున్న ప్రతి మాట దేవుని సంకల్పానికి విరుద్ధంగా మాట్లాడుతున్న మాట. పేతురు గారు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట యేసుక్రీస్తు వారు శ్రమపరచబడకూడదన్నమాట, యేసుక్రీస్తు వారికి అవమానాలు రాకూడదన్నటువంటి మాట, యేసుక్రీస్తు వారు ఆయన శిలువ మరణం పొందకూడదు అన్నటువంటి పేతురు గారు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతున్నాయో పరిపూర్ణంగా దేవుని సంకల్పానికి విరుద్ధంగా పేతురు గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు శిలువకు అప్పగించబడటం, ఆయన శిలువలో శ్రమలు పొందటం, ఆయన పాపుల చేతికి అప్పగించబడటం, శిలువలో మరణించడం అనేది ఇది పరలోకపు తండ్రి యొక్క అనాది సంకల్పమై ఉంది. అంటే పేతురు గారి మాటలు దేవుని సంకల్పానికి విరుద్ధంగా ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. చూద్దాం, ఒక వచనాన్ని చూద్దాం. 21వ వచనం పేతురు గారు రాసిన ఇది ఇప్పుడు మత్తయి గారు రాసిన సువార్తలోనే ఇందాక చదివాం మనం. 16:21 మరొకసారి చూడండి. అప్పటి నుండి తాను యెరూషలేముకు వెళ్ళాలి. ఇది దేవుని సంకల్పం. యేసుప్రభువు వారు యెరూషలేముకు వెళ్ళాలి, వెళ్ళి పెద్దల చేత ప్రధానుల చేతికి ఆయన అప్పగించబడాలి, శాస్త్రుల చేత ఆయన హింసించబడాలి, ఆయన శిలువలో చనిపోవాలి, ఆయన సమాధి చేయబడాలి, 3వ దినాన లేవాలి. మీరు చెప్పండి, ఇదంతా ఎవరి సంకల్పం? ఇది పరలోకపు తండ్రి సంకల్పం యేసుక్రీస్తు వారి విషయంలో. ఇప్పుడు ఇది జరగకూడదు అంటున్నాడంటే పేతురు గారు, మీరు చెప్పండి ఎవరి సంకల్పానికి అడ్డుపడుతున్నాడు? దేవుని సంకల్పానికి. మీకు ఎక్కడైనా సరే పేతురు గారు మాట్లాడిన మాటల్లో దేవుని సంకల్పానికి అడ్డుపడుతున్నట్టుగా మీకు అనిపించిందా? యేసుప్రభు వారి యొక్క క్షేమం కోరుతున్నట్టు అనిపించిందా? అర్థమైందా మీకు? ఇంకో మాట చూద్దాం. పేతురు గారు, ఇదే పేతురు గారే తర్వాత ఆయన ఏమని రాస్తున్నారో ఆ మాట చూద్దాం ఒకసారి. మొదటి పత్రిక, పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, ఒకసారి 19-20 వచనాలను జాగ్రత్తగా గమనిద్దాం ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 19-20 వచనాలు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేనని మీరు ఎరుగుదురు కదా. 20 వచనం. ఆయన జగత్పునాది వెయ్యబడక మునుపే నియమింపబడెను. దేనికి నియమింపబడ్డాడు? యేసుప్రభు వారు జగత్పునాది వెయ్యబడక మునుపే దేనికోసం నియమింపబడ్డాడు అంటే ఆయన యెరూషలేముకు వెళ్ళి పెద్దల చేతను శాస్త్రుల పరిచయల చేతను ఆయన అప్పగించబడాలి, ఆయన హింసించబడాలి, ఆయన శిలువలో చనిపోవాలి, సమాధి చేయబడాలి, తిరిగి 3వ దినాన లేవాలి. దీనికోసం ఆయన నియమింపబడ్డాడు. యేసుప్రభు వారు దేనికోసం నియమింపబడ్డాడు అంటే దీనికోసం. ఎప్పుడు నియమింపబడ్డాడు? జగత్పునాది వెయ్యబడక మునుపు. అంటే ఇది పరలోకపు తండ్రి యొక్క సంకల్పము. యేసుక్రీస్తు వారి శిలువ మరణం అనేది, ఆయన శ్రమలు పొందటం అనేది అది పరలోకపు తండ్రి యొక్క సంకల్పమై ఉంది. అంటే కృష్ణునందు ప్రియులారా, నేను మీకు ఇక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ఒక వ్యక్తి శరీరానుసారమైనటువంటి వ్యక్తిగా మారిపోయినప్పుడు, శరీర సంబంధమైన వాటి కోసం ఆ వ్యక్తి ఆలోచన చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి చేస్తున్నది తప్పు అనిపించదు, పాపం చేసిన పాపము అనిపించదు. మీరు వినాలి జాగ్రత్తగా. మీరు వచ్చిన తర్వాత వాక్యం వినకపోతే ఇంకా అనవసరం, ఎందుకు అనవసరం రావటం ఇంకా. కనుక ప్రభునందు నా ప్రియమైనటువంటి సహోదరులారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఇంతకీ ఎప్పుడైతే ఈ మాటలు పేతురు గారు మాట్లాడటం ప్రారంభించాడో యేసుప్రభు వారి యొక్క రియాక్షన్ ఏంటి? ఆయన ఏమంటున్నారు? ఇందాక చూశారు కదా వచనం 24-23 చదవండి. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతరకరముగా ఉన్నావు, నీవు మనుషుల సంగతులను తలంచుచున్నావు కానీ నువ్వు దేవుని సంగతులను తలంచట్లేదు. శరీర సంబంధమైన మనసు కలిగిన వాడు మనుషుల సంగతులను ఆలోచిస్తాడే తప్ప దేవుని సంగతులను ఆలోచించడు కాదు, అలా ఆలోచింప చెయ్యని వాడు ఒకడున్నాడు. శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగిన మనుషులు దేవుని సంగతులు ఆలోచింపకుండా మనుషుల సంగతులను ఆలోచింప చేసేది ఎవరు? ఆలోచింప చేసే విధంగా చేసేది ఎవరు? సాతాను. పేతురు గారి వైపు తిరిగాడు, కానీ ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసుప్రభు వారు. చెప్పండి, పేతురు గారి వైపు తిరిగి ఏమంటున్నాడు? పేతురు వైపు తిరిగి సాతానాని చూడటం పేతురు గారి వైపు చూస్తున్నాడు, మాట్లాడుతుంది మాత్రం ఎవరితో మాట్లాడుతున్నాడు?
సాతానుతో మాట్లాడుతున్నాడు. అంటే ఒక వ్యక్తి శరీర సంబంధమైనటువంటి విషయాలను గురించి ఆలోచించేటట్లుగా చేసి ఆ శరీర సంబంధమైనటువంటి విషయాలు తప్పే కాదన్నట్టు భ్రమలో ఉంచేవాడు ఎవరు అంటే అపవాది. ఏ వ్యక్తులైతే ఈ విధంగా సాతాను యొక్క భ్రమకు లోనవుతారో, శరీర సంబంధులుగా మారిపోయి శరీర సంబంధమైన వాటి గురించి ఆలోచన చేస్తూ, శరీర సంబంధమైనటువంటి వాటి గురించి ఆలోచన చేస్తూ కూడా అది తప్పు కాదనుకుంటున్నారు, పాపము కాదనుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తులు అపవాది చేత భ్రమకు లోనవుతున్నారు. అందుకేనంట వీరు చేసే విషయంలో శరీర సంబంధమైన వీళ్ళు చేసేటటువంటి విషయాలలో కూడా వీళ్ళంట చేసిన దాన్ని బట్టి సిగ్గు కూడా పడరంట. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము ఒకసారి 19వ వచనాన్ని చూడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం చదవమ్మా. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుతున్నారు. సిగ్గుపడవలసినటువంటి విషయాలలో అతిశయపడటం ఏంటి? ఇప్పుడు సిగ్గుపడవలసినటువంటి విషయాలు కొన్ని ఉంటాయి, అతిశయించే విషయాలు కొన్ని ఉంటాయి. అతిశయించే విషయాలు, అతిశయించే పనులు చేసినప్పుడు అతిశయిస్తాం. కానీ సిగ్గుపడేటటువంటి పనులు చేసినప్పుడు సిగ్గుపడాలా, అతిశయించాలా? ఏం చేయాలి? సిగ్గుపడాలి. కానీ సిగ్గుపడవలసినటువంటి పనులు చేసి ఏం చేస్తున్నారంట? అతిశయపడుతున్నారు. ఇంతకీ ఎవరు వీళ్ళు? శరీరానుసారమైన మనసు కలిగిన వారు, శరీర సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగిన వారు, శరీరానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేవారికి. అదే చెప్తున్నాను నేను. ఒక వ్యక్తి శరీరానుసారమైన వ్యక్తిగా మారిపోయి శరీరానుసారమైన మనసు కలిగి శరీర సంబంధమైన వాటి వెనక పడుతూ ఆ శరీర సంబంధమైనవి చేస్తూ అవి తప్పైనా తప్పుగా ఫీల్ అవ్వరు, పాపమైన పాపముగా ఫీల్ అవ్వకపోగా పైగా ఏం చేస్తుంటారంటే అతిశయపడుతూ ఉంటారు. సిగ్గుపడవలసినటువంటి విషయాల్లో సిగ్గుపడనటువంటి పరిస్థితి. నేనేంటి అసలు ఇలా ఆలోచన చేయటం ఏంటి? నేనేంటి ఈ పనులు చేయటం ఏంటి? నేనేంటి ఇలా బ్రతకటం ఏంటి? అసలు నేనేంటి అన్నటువంటి ఒక ఆలోచన కూడా రాదు. సమర్థించుకుంటూ చేసినటువంటి తప్పులను సమర్థించుకుంటూ కప్పిపుచ్చుకుంటూ అవి తప్పులే కాదన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే వీళ్ళు శరీరానుసారమైన మనుషులు. వీళ్ళకి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు అంతగా ఎక్కవు. మనం ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా లోపలికి వెళ్ళవవి. ఎందుకంటే వీళ్ళ ఆలోచనలన్నీ శరీర సంబంధమైన వాటి గురించే తిరుగుతూ ఉంటాయి. కాకపోతే ఆదివారం ఆరాధన అని ఒక 2 గంటలు, ఎప్పుడైనా కుదిరితే వీలుంటే, పనులేవి లేకపోతే, ఖాళీగా ఉంటే, ఎవరొచ్చి పిలవకపోతే, ఏ లాభము లేకపోతే అప్పుడు ఏదైనా క్లాస్ జరుగుతుంటే వచ్చి కూర్చుంటాం కాసేపు. ఆత్మ సంబంధమైన విషయాల మీద అంత సీరియస్గా ఉండరు. శరీర సంబంధమైనటువంటి వారు శరీర సంబంధమైన మనసు కలిగిన వారు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు అంత సీరియస్గా తీసుకోరు. ప్రార్థన, వాక్యము, పరిచర్య, పరిశుద్ధత, దేవుని కార్యాలు, తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి అన్నటువంటి ఆలోచనలు, ఈ భయంకరమైనటువంటి లోకంలో పాపాన్ని అంటించుకోకుండా బ్రతకటానికి తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి, దేవుడు నాకు అప్పగించినటువంటి బాధ్యతల్లో నేను ఎలా నమ్మకం, ఇవేమీ ఉండవు. వీటి గురించి ఏమీ ఆలోచించరు. ప్రాణమా చెప్పండి, తినుము, తాగుము, సుఖించుము, తర్వాత చచ్చిపోము. ఇంతకు మించి ఏం ఆలోచించరు. ఏంటండి ఈ మధ్య మీరు అంతగా అంటే అప్పుడు కనిపించినట్టుగా ఇప్పుడు కనిపించట్లేదంటే కర్మ గాలిపోయిందండి అని ఎవరు అనరు. అంటారా? ఏంటంటే ఇది వరకు ఉన్నంత ఆత్మీయంగా ఇప్పుడు ఉండలేకపోతున్నారు ఏంటండి దేవుళ్ళు అంటే? ఏం చేస్తామండి, అలా దయ్యం పట్టింది నాకని ఎవడు ఒప్పుకోడు. ఏమంటారు? అసలు ఏం జరిగిందంటే అనగనగా ఒక రాజుకి 7 కొడుకులని కథ స్టార్ట్ చేస్తారు. అంటే చేసినటువంటి తప్పుని ఒప్పుకునేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఏంటోనండి, నిజంగా నాకు కూడా అనిపిస్తుంది, ప్రారంభంలో ఉన్నటువంటి భక్తి ఈరోజు లేదేంటి, ప్రారంభంలో ఉన్న ఆసక్తి ఈరోజు లేదేంటి, ప్రారంభంలో దేవుని కార్యక్రమాలన్నా, వాక్యమన్నా, పరిచర్య అన్నా వీటి కోసం ఉరుకులు పరుగులు తీసిన నేను ఈరోజు ఎందుకని ఈ పరిస్థితిలోకి నేను వెళ్ళిపోయాను? నిజమే కదండి, మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది. నేను ఈ పందాన్ని మార్చుకోవాలన్నటువంటి ఆలోచన రాదు. ఎవరికి? శరీరానుసారమైనటువంటి మనసు కలిగిన వారికి. అందుకేనంట భూ సంబంధమైన విషయాల మీద, అంటే ఈ కంటికి కనిపించే ఈ లోకం మీద, ఈ భూ సంబంధమైన వాటి మీద మనస్సు కలిగి
ఏం చేస్తున్నారంటే అతిశయిస్తూ ఉన్నారంట. మనకు ప్రకటన గ్రంథంలో ఒక సంఘం ఉంటుంది. ఆ సంఘము యొక్క పరిస్థితి ఏంటంటే తమ నిజస్థితిని ఎరుగనటువంటి సంఘముగా ఆ సంఘం కనిపిస్తూ ఉంటుంది. తమ నిజస్థితిని ఎరుగనటువంటి సంఘం అది. చూద్దాం ఒకసారి బైబిల్ తెరచి ప్రకటన గ్రంథంలో మనకు ఆ సంఘం కనపడుతుంది. 3వ అధ్యాయము చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము నుండి అని అనుకుంటున్నాను నేను. 14వ వచనం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనము నుండి. ఏ సంఘం ఇది? లవోదికయలో ఉన్నటువంటి సంఘం ఇది. ప్రకటన గ్రంథంలో మొత్తం మనకు 7 సంఘాలు కనపడతాయి. ఆ 7 సంఘాలు 5 సంఘాలు దేవుని చేత ప్రభువు చేత హెచ్చరించబడిన సంఘాలుగా ఒక 5 సంఘాలు కనపడుతుంటాయి. 2 సంఘాలు దేవుని చేత మెప్పు పొందినటువంటి సంఘాలుగా 2 సంఘాలు కనపడుతుంటాయి. ప్రభువారి చేత హెచ్చరించబడినటువంటి 5 సంఘాలలో ఈ సంఘం ఒకటి. ఏంటి ఈ సంఘం పరిస్థితిని ఆలోచన చేస్తే 14వ వచనం. లవోదికీయాలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ వ్రాయుము, ఆమేనను వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదినై ఉన్నవాడు చెప్పు సంగతి లేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగా ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగా నేను ఉండక నువ్వు వెచ్చగనున్నావు గనుక నేను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను. కానీ ఈ స్థితిలో బ్రతుకుతుంటే ఈ సంఘం ఏమనుకుంటుందో తెలుసా? తన నిజస్థితిని గుర్తించట్లేదు. 17వ వచనం చివరి మాటలు ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకు ఏమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. సంఘం స్థితి ఏంటంటే నిజస్థితిని గుర్తించట్లా. ఏమనుకుంటే నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నేను క్షేమంగా ఉన్నాను అనుకుంటుంటే ప్రభువారు అంటున్నాడు, అది కాదు నీ నిజస్థితి. నీ నిజస్థితి నువ్వు చెప్పింది కాదు. నీ నిజస్థితి ఏంటో నేను చెప్తాను విను అని ఇప్పుడు ఆ సంఘము యొక్క నిజస్థితిని 17వ వచనంలో ఆయన చెప్తున్నారు. చూద్దాం 17వ వచనం. నువ్వేంటి నీ నిజస్థితి అంటే, నీవు దౌర్భాగ్యుడు. మొదటిగా అది నువ్వు గుర్తించాలి. నువ్వు ధనవంతుడు అనుకుంటున్నావు, నువ్వు ధనవంతుడు కాదు, నువ్వు దౌర్భాగ్యుడవు. రెండవది నువ్వు దిక్కుమాలిన వాడవు. మూడవది నువ్వు దరిద్రుడవు. నాలుగవది నువ్వు గుడ్డివాడవు. 5వది నువ్వు దిగంబరివి. ఇది నీ నిజస్థితి. సంగమా, నీ నిజస్థితి ఏమిటంటే ఇది. నీ నిజస్థితిని గుర్తించకుండా నువ్వేమనుకుంటున్నావు? నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని నువ్వు అనుకుంటున్నావు. ఎంత దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నావు సంగమా అని ప్రభువారి సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. అంటే క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక ఆత్మ సంబంధమైనటువంటి క్రైస్తవుడు ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించకుండా శరీర సంబంధమైనటువంటి మనసు కలిగి శరీరానుసారమైనటువంటి వ్యక్తిగా మారిపోయినప్పుడు ఆ వ్యక్తి నిజంగా బాధపడాలా లేదా మీరు చెప్పండి. మన ప్రారంభం ఎలా జరిగింది? మనమందరం కూడా ఆత్మ సంబంధంగానే ప్రారంభించాం ఈ ప్రయాణం అంతా కూడా. బాప్తీసం తీసుకున్నప్పుడు ఏంటి మన నిర్ణయం ఏంటి? ఇక నుంచి ఏదైనా దేవుని కోసమే నా జీవితం, ఉన్న వాటితో సంతృప్తిగా బ్రతకటం, పరలోకానికి వెళ్ళటమే నా గురి. ఇది మన నిర్ణయం. అంటే ఆత్మ సంబంధంగానే ప్రారంభించడానికి. కానీ కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత శరీర సంబంధులుగా మారిపోయాం. ప్రారంభము ఆత్మ సంబంధులుగా ప్రారంభించి కొన్ని రోజులు ప్రయాణం చేసిన తర్వాత శరీర సంబంధులుగా మారిపోయాం. శరీర సంబంధులుగా మారినందుకు నిజంగా మీరు చెప్పండి, మనం సిగ్గుపడాలా లేదా చెప్పండి? అవునా కదా? ఈ సంఘము సిగ్గుపడాలా లేదా? నేను దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, ఇది కదా నా నిజస్థితి. నేను ఇలాగైపోయానేంటి? నేను ఇటువంటి నిలువెచ్చని జీవితాన్ని జీవిస్తున్నానేంటి? నాకు ఎందుకు ఇటువంటి స్థితికి నేను వచ్చేసాను? నేను ఎక్కడ తప్పు చేశాను? ఎక్కడ పొరపాటు చేశాను? నా ఆత్మీయ స్థితి నేను ఎందుకు కోల్పోయాను? నా ఆత్మీయ జీవితాన్ని నేను ఎందుకు కోల్పోయాను? నా ప్రార్థనా జీవితాన్ని నేను ఎందుకు కోల్పోతున్నాను? నా పరిశుద్ధత నేను ఎందుకు పాడు చేసుకుంటున్నాను? పరిచర్యకి నేను ఎందుకు దూరం అయిపోతున్నాను? వాక్యాన్ని మీద నాకు మనసు లేకుండా పోయిందేంటి? ఆలోచన చేయాలి కదండి. కానీ వీటిని గురించినటువంటి ఆలోచనలు మనకు రావట్లేదు అంటే జాగ్రత్త. అలాంటి వారందరూ కూడా ఎక్కడున్నారంటే డేంజర్ జోన్లోనే ఉన్నారు. అంటే వీరందరూ కూడా శరీర సంబంధులుగానే మారిపోయారు.
శరీర సంబంధులుగా మారిపోయినప్పుడు ఆత్మ సంబంధమైన విషయాల కంటే శరీర సంబంధమైన విషయాల మీద మనసు వెళుతుందంటే దానిని బట్టి సిగ్గుపడవలసిన వారు ఏం చేస్తున్నారంట? సిగ్గుపడక అతిశయిస్తున్నారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేసుకుందాం ఒకసారి. మన మనసు కూడా ఒకవేళ శరీర సంబంధమైన వాటి గురించి ఆలోచన చేస్తుందేమో ఎక్కువగా. చెక్ చేసుకోండి ఒకసారి. శరీర సంబంధమైన వాటి మీదకే మన ఆలోచనలను ఎక్కువగా వెళ్ళిపోతున్నాయేమో. ప్రారంభంలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి ఈరోజు లేదేమో మనకి. ఒక వ్యక్తి అండి రెండిటిని గురించి బాగా ఆలోచన చేయాలండి. ఒకటి ఆత్మీయ దీనస్థితి, రెండవది ఆత్మీయ హీనస్థితి అని రెండు ఉంటాయి. ఏ వ్యక్తి అయినా సరే ఈ రెండిటిని గురించి ఆలోచన చేయాలి. యేసుప్రభు వారు చెప్పారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అంటే ఒక వ్యక్తి తన ఆత్మను రక్షించుకోవటానికి దీనత్వం కలిగి బ్రతకాలి. దాన్ని ఆత్మ విషయమైన దీనత్వం అంటారు. ఆత్మ విషయమైన దీనత్వం అంటే తన ఆత్మను రక్షించుకోవటానికి పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఆ వ్యక్తి ఆత్మను రక్షించుకోవడానికి రక్షణలోకి రావటానికి చేసే పని ఆత్మ విషయమైన దీనత్వం. రంగా గారు, రెండో విషయం ఏంటంటే ఆత్మ విషయమైనటువంటి హీనత్వం. అంటే ఆత్మ విషయమైన హీనత్వం అంటే ఏంటి? ఒక వ్యక్తి రక్షణలోకి వచ్చిన తర్వాత కూడా సంవత్సరాలు గడిచిపోతున్న ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదనుకోండి, అది ఆత్మీయ హీనస్థితి. ఏ వ్యక్తి అయితే ఆత్మీయ హీన స్థితిలో ఉన్నాడో, అంటే ఇన్ని సంవత్సరాలు అయిపోయినా నా ఆత్మీయ జీవితంలో ఒక ఎదుగుదల లేదే అంటే అన్నటువంటి తన ఆత్మీయ హీన స్థితిని గుర్తించిన ఏ వ్యక్తి అయినా చేయవలసింది ఏంటంటే దేవుని పాదాలు పట్టుకొని ఏడవాలి. నాయనా, నేను ఆత్మీయంగా మీరు అనుకున్న స్థాయిలో ఎదగలేకపోతున్నాను, ఆత్మీయంగా నా జీవితం పతనమైపోతుంది, ఆత్మీయ హీనస్థితికి నేను పడిపోతున్నాను, ఈ పరిస్థితి నాకు ప్రమాదకరమైంది, ప్రభువా నన్ను కాపాడండి, నేను తిరిగి నా ఆత్మీయ జీవితంలో నేను ఎదగాలనుకుంటున్నాను అన్నటువంటి ఆలోచన కలిగి ఆత్మ విషయమైన హీనత్వాన్ని బట్టి దేవుని పాదాల దగ్గర దుఃఖపడితే అలాంటి వారు ధన్యుడు అన్నాడు యేసు ప్రభువారు. తమ ఆత్మీయ హీనస్థితి, తాము ఆత్మీయంగా హీనమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నామని ఎరిగి కూడా దానిని గురించి దిగులు, చింత, భారం, బాధ్యత లేకుండా బ్రతుకుతున్నారనుకోండి, ఏంటనుకుంటున్నారు దాని అర్థం? ఆ వ్యక్తి శరీర సంబంధిగా మారిపోయాడు. శరీరానుసారమైనటువంటి మనసు వచ్చేసింది ఆ వ్యక్తికి. అందుకే తన ఆత్మీయ స్థితిని బట్టి కూడా బాధపడట్లేదు, తన ఆత్మీయ జీవితం పతనమైపోతున్నా భయపడట్లేదు, దాన్ని ఎలా మరలా కట్టుకోవాలన్నటువంటి ఏ ప్రయత్నం చేయట్లేదు. అంటే ఆ వ్యక్తి శరీరానుసారమైన వ్యక్తిగా మారిపోయాడు. శరీరానుసారంగా మారిపోయిన వ్యక్తి ఏం చేస్తాడు? తాను సిగ్గుపడవలసిన విషయములలో సిగ్గుపడక అతిశయపడతాడు. కవరింగ్ అంటారు దాన్ని. అతిశయించడం అంటే ఇలా ఉంది నీ పరిస్థితి అంటే ఏం పర్వాలేదు, సూపర్ నేను అంటాడు. అలాగే అంటాడు. ఒక తమ్ముడు నాకు బాగా తెలుసు, నేనే బాప్తీసం ఇచ్చిన తమ్ముడికి. కొన్ని రోజులు ఉన్నాడు బాగానే నా దగ్గర. ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక సందర్భంలో తమ్ముడితో మాట్లాడే అవకాశం వచ్చింది. ఆ తమ్ముడితో మాట్లాడే అవకాశం వచ్చిన తర్వాత ఆ తమ్ముడితో నేను మాట్లాడుతున్నప్పుడు ఆ తమ్ముడు అంటే తన యొక్క స్థితిని దాచుకోవటానికి ఆ తమ్ముడు ప్రయత్నం చేస్తున్న మాట ఏంటంటే, మాటల్లో, అన్న నీ దగ్గర ఉన్నప్పుడే నేను ఆత్మీయంగా ఏమైనా బలంగా ఉన్నాను అనుకుంటున్నావా? నీ దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా బాగున్నాను నేను అన్నాడు. అది నిజం కాదని నాకు తెలుసు. నీ కాడి నుంచి వచ్చేసిన తర్వాత నేను బాగున్నాను అన్నా అని చెప్పి అన్నాడు. అది నిజం కాదని నేను ఆ రోజే గ్రహించాను. ఈరోజు ఆ తమ్ముడు గురించి మరొక తమ్ముడు చెబుతున్న మాట, ఆ తమ్ముడు యొక్క ఆత్మీయ స్థితి ఏం బాగాలేదన్నా. కుటుంబంలో అంత ఆత్మీయ స్థితి కనిపించట్లేదు, పిల్లల్లో దేవుని భయం ఇది కనిపించట్లేదు, ఎవరైనా ఇంటికి వెళ్ళినా కూడా వందనాలు చెప్పే పరిస్థితులు ఆ పిల్లలు లేరు. నేను ఆ సహోదరుని హెచ్చరిస్తున్నాను, ఇకనైనా నువ్వు తెలుసుకొని నువ్వు జాగ్రత్త పడు అని చెబుతున్నట్టుగా ఇప్పటికి కూడా దాన్ని కప్పిపుచ్చుకొని ఏం పర్వాలేదు నేను బాగున్నాననే చెప్తున్నాడు. కానీ అతని పరిస్థితి గమనిస్తుంటే నాకు అర్థమైంది అతని ఆత్మీయ స్థితి ఏమాత్రం కూడా బాగాలేదు అని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ స్థితి హీనస్థితికి వెళ్ళినప్పుడు మన ఆత్మీయ హీనస్థితిని బట్టి మనం ఎక్కడ కూడా అహం అనేది అడ్డు రాకూడదు. మనిషికి అతి ప్రమాదకరమైంది ఏంటంటే అహమే. ఈ అహం అనేది ఎప్పుడైతే దేవునికి సంబంధించిన విషయాల్లో ఈ అహం అనేది అడ్డుగా వచ్చేస్తుందో, ఇగో అంటారు, ఇగోనేనమ్మా అనేది
అది ఎప్పుడైతే దేవునికి సంబంధించినటువంటి విషయాల్లో వచ్చేస్తుందో గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి ఇక ఆత్మీయంగా ఎదిగేటటువంటి పరిస్థితే ఉండదు. దేవుని దగ్గర తన యొక్క ఆ ఇగోని ప్రదర్శిస్తే. కనుక మీరైనా నేనైనా ఒకవేళ మనం నిజంగా మనం ఆత్మీయంగా హీన స్థితిలోకి వెళ్ళిపోతుంటే జాగ్రత్త పడాలి. మన ఆత్మీయ హీన స్థితిని బట్టి మనం భయపడాలి. మీ అందరికి ఒక ప్రశ్న వేస్తున్నాను, నాకేం చెప్పొద్దు, మీరు సమాధానం మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి. మీరు బాప్తీసం తీసుకున్న మీ ప్రారంభ దినాలను ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు బాప్తీసం తీసుకున్న మీ ప్రారంభ దినాలు 1-2 సంవత్సరాలు ఒకసారి, ఆ ప్రారంభం 2 సంవత్సరాలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ 2 సంవత్సరాలు వాక్యం అప్పుడప్పుడే కొత్తగా వింటున్నటువంటి రోజులు అవి. అందులో ముఖ్యంగా సత్యవాక్యం కొత్తగా వింటున్నటువంటి రోజులు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. సత్యవాక్యము కొత్తగా వింటున్నటువంటి ఆ రోజుల్లో మీకున్న ఆసక్తి వాక్యం పట్ల ఈ రోజు ఉందా లేదో మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. సత్యవాక్యము కొత్తగా వింటున్నటువంటి ఆ రోజుల్లో ఎక్కడ వాక్యం వినబడుతుందా అని పరుగులు తీసాం మనం అందరం కూడా. కానీ ఈరోజు సత్యవాక్యం మనకు అందుబాటులో ఉన్నా కూడా 2 అడుగులు వేసి వచ్చి కూర్చునేటటువంటి మనస్సు మనకు లేదు అంటే మీరు చెప్పండి, ఆత్మీయ హీన స్థితి కాకపోతే ఏంటిది? ఆత్మీయ అభివృద్ధి అందామా దీన్ని? శరీరానుసారమైనటువంటి వ్యక్తులుగా మనం మారిపోతున్నాం అనటానికి ఎంతకంటే రుజువేం కావాలి? ఆత్మ సంబంధమైన విషయాల పట్ల మనకు రోజు రోజుకి ఆసక్తి తగ్గిపోతుందంటే మనం శరీర సంబంధమైన వ్యక్తులుగా మారిపోతున్నాం, శరీర సంబంధమైన వాటి వెనక మనం పరుగులు తీస్తున్నాం అనటానికి ఇంకా దీనికంటే రుజువేం కావాలి? ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. కనుక అందుకే పౌలు గారు అంటున్నాడు, మీరు సిగ్గుపడవలసినటువంటి విషయముల యందు ఏం చేస్తున్నారంట? వీరు అతిశయిస్తున్నారు. ఎందుకంటే వీరు శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగిన వారు. అయితే ఈ శరీరానుసారమైన మనస్సు ఏమన్నాడు? మరణము అన్నాడు. శరీరానుసారమైన మనస్సు ప్రమాదమా అంటే ప్రమాదము వాక్యం అంటుంది. ఏ వ్యక్తి అయితే శరీర సంబంధమైన వాటి గురించి ఆలోచన చేసి శరీర సంబంధమైన వాటి వెనక పరుగు తీస్తూ ఆత్మ సంబంధమైన విషయాల్లో హీనత్వంలోకి వెళ్ళిపోతాడో అటువంటి వ్యక్తులకు ప్రమాదం పొంచి ఉందని వాక్యం చెప్తుంది. రోమపత్రిక ఒకసారి మళ్ళీ చదువుదాం. ఇందా చదివింది రోమిలకు రాసిన పత్రిక 8:5 ఒకసారి మళ్ళీ చదవండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయంలో మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు మరణము అన్నాడు. చూడండి, మరణము అంటే ప్రమాదమా? ప్రమాదం కాదా? మరణము. మరణం అంటే ఏంటి? ఇంతకీ ఈరోజు చాలామంది ఇందా చెప్పుకున్నాం, 99% మంది శరీరానుసారులుగా మారిపోయారు. మరి అందరూ చచ్చిపోవట్లేదే? మరణము అన్నాడు కదా, అందరూ చనిపోవట్లేదు కదా. మనలో కూడా శరీర సంబంధాలుగా మారిన వాళ్ళు ఉండొచ్చుగా. అయినా మనకి మరణం అన్నాడు, మనకు మరణం రాలేదే. మరణము అంటే ఏంటో తెలుసా? దేవునికి దూరం అయిపోవటం. ఆత్మీయ మరణం ఇదే. మరణము అంటే దేవునికి దూరం అయిపోవటం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. వారైతే ఎవరు? శరీరానుసారుల గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. దేవుని వలన కలుగు జీవములో నుండి వేరైపోవటమే మరణం. దేవుని వలన కలిగే జీవము నుండి వేరైపోవటం మరణం. ఇది ఆత్మీయ మరణం. ఎవరికి వచ్చే మరణం ఇది? ఏ వ్యక్తి అయితే శరీర సంబంధిగా మారిపోతాడో, శరీర సంబంధమైన వాటి మీద మనస్సు కలిగి బ్రతుకుతాడో అలాంటి వారందరూ కూడా దేవునికి దూరమైపోయినటువంటి వారు, దేవునికి దూరమైపోతున్నటువంటి వారు, దేవుడు అనుగ్రహించే జీవము నుండి తొలగిపోతున్నటువంటి వారు. ఆ విషయాన్ని వాళ్ళు గుర్తించట్లేదు కనుకనే తాము సిగ్గుపడవలసినటువంటి విషయములందు ఏం చేస్తున్నారు? అతిశయిస్తూ ఉన్నారు. ఎంత ప్రమాదం చూడండి, ఎంత భ్రమలో ఉంచేసాడు చూడండి అపవాది. నాకేనండి నేను బాగానే ఉన్నానంటాడు తమ్ముడు, నాకేంటి నేను సూపర్గా ఉన్నానంటున్నాడు. పైకి సూపర్గానే ఉన్నావులే, కానీ నీ ఆత్మీయ పరిస్థితి ఏంటి? నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులు, ఆస్తులు పోతే దేవుడు ఆయుష్ ఇస్తే సంపాదించుకోవచ్చు, కానీ ఆత్మీయ జీవితాన్ని
కోల్పోయిన క్షణమే మరణం వచ్చిందనుకోండి, తర్వాత పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించండి. ఆస్తులు పోయి, అవకాశం ఉన్న ఆస్తులు సంపాదించుకోకపోయినా ఆత్మీయ జీవితాన్ని కోల్పోయిన తర్వాత దాన్ని కట్టుకోవడం చాలా కష్టం. ఒక ఇంటిని నిర్మించడం కష్టం, కూల్చడం చాలా తేలిక. ఇటుక పేర్చుకుంటూ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడం చాలా కష్టం. కానీ ఆ కట్టుకున్న ఆత్మీయ స్థితిని అలా కూలగొట్టేసుకోవడం చాలా ఈజీ. ఎందుకో 4 రోజులు ప్రార్థనకు రావటం మానేయండి చాలు. 4 రోజులు ప్రార్థన చేసుకోవటం మానేయండి. 4 రోజులు బైబిల్ చదవటం మానేయండి. ఇంకా అది చాలు. ఇంకా ఏం చేయటానికి? ఇన్ని రోజులు కట్టుకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని కూల్చడానికి అపవాదికి అది చాలా ఎక్కువ. మనమేమనుకుంటామంటే 2 రోజులేనండి ప్రార్థన చేసుకుని, చాలదు 2 రోజులు వాడికి. ఒక్క క్షణం అవకాశం ఇచ్చాడు పేతురు గారు అపవాదికి. ఇప్పుడు దేవుని సంకల్పానికి అడ్డుపడుతున్నాడు. అంతే కదా, ఇందా చూసాం. నీకు ఎన్నడూ ఇది జరగకూడదు ప్రభువా. ఒక మాట చెప్తాను ప్రియులారా, ఒక మాట, మంచి మాట చెప్తాను, తీసుకోండి. 24 గంటల సమయంలో మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటానికి, మన ఆత్మీయ జీవిత క్షేమం కోసం మనం ఆ రోజు ఏదైనా చెయ్యకుండా ఆ రోజు ముగిస్తే మనకు ఆ రోజు ఆకలి అనిపించకూడదు, ఆ రోజు నిద్ర రాకూడదు. మనకి మన పరిస్థితి అంతా రివర్సు. ఆ రోజులో ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు ఏదైనా చెయ్యాలంటే బాధ, మనకు చెయ్యకపోతే బాధ కాదు. పరిచర్య ఉందండి, వస్తారా మీ పని మానుకొని? అబ్బో కష్టమండి. పని లేనప్పుడు ఏదైనా చెప్పండి వస్తాం, కానీ పని మానుకొని పరిచర్య అంటే చాలా కష్టం అండి. ఇది చాలదా? అలాగని నేను పనులు మానేసి తిరగమనట్లేదు. అవసరాలు తీర్చుకోవటానికి మనం పనులు చేయాలి, ఉద్యోగాలు చేయాలి, వ్యాపారాలు చేయాలి, ఖచ్చితంగా చేయాలి. వాక్యం కూడా అదే చెప్తుంది. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, మన ముందు ఎటువంటి సవాళ్ళు వస్తాయంటే, పనా ప్రభువా, పనా పరిచర్య, పనా దేవుడా, వ్యాపారమా దేవుడా, ఉద్యోగమా దేవుడా అనే సవాళ్ళు ఎదురవుతాయి మనకి కొన్నిసార్లు. ఆ సవాళ్ళు ఎదురైనప్పుడు కూడా మనం పనికో, ఉద్యోగానికో, వ్యాపారానికో ఓటేసామనుకోండి, దొరికిపోతాం అక్కడ అపవాదికి. అంటే ఎక్కడ త్యాగం చేయాలి అక్కడ త్యాగం చేయాలి. ఎక్కడైతే మనం ఖచ్చితంగా సవాళ్ళు ఎదుర్కోవాలి అక్కడ సవాళ్ళను ఎదుర్కోవాలి. అప్పుడు మనం ఆత్మ సంబంధమైన విషయాల గురించి కొద్దిగా ఆలోచన చేస్తున్నట్టు. అలా కాకుండా అసలు దేవుడు జీవితం ఇచ్చిందే ఈ లోకంలో బ్రతికి చచ్చిపోవటానికి అన్నట్టుగా బ్రతికేస్తున్నాం అనుకోండి. ఉద్యోగం 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 ఉద్యోగం, పని 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 పని, వ్యాపారం వ్యాపారం, అస్సలు కనిపించట్లేదు అనుకోండి ఎక్కడా కూడా. అదేంటండి పొద్దున్న లేచి ప్రార్థన చేసుకుంటున్నాను, సాయంత్రం అనుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నాను, మధ్యాహ్నం ప్రార్థన అందరూ చేసుకుంటారు. 3 పూట్ల ప్రార్థన భోజనం కోసం. 3 పూట్ల ప్రార్థన ఎవరు చేసుకోరు చెప్పండి? అమ్మ చేసుకోరా 3 పూట్ల ప్రార్థన? ఎవరేం చేసుకుంటారు? లోకంలో ఉన్నవాడు కూడా చేస్తాడు. కళ్ళు మూసి 2 తనకి ఇష్టదైవమైనటువంటి వారిని తలుచుకొని ఒక ముద్ద తీసి అవసరం పక్కన పెడతాడు. మనవన్న పెట్టడం పక్కన. దాని గురించి మాట్లాడట్లేదు నేను. ఒకవైపు దేవుడిచ్చినటువంటి కాలం తరిగిపోతుంది, దేవుడిచ్చినటువంటి ఆయుష్ తరిగిపోతుంది, శరీరంలో ఉన్నటువంటి అవయవాల యొక్క సత్తా తగ్గిపోతుంది. మనకు అర్థమైపోతుంది మనకు వయసు పెరుగుతుందని. మనకు వయసు పెరుగుతుందన్న విషయం మన శరీరమే మనకు చెప్తుంది. ఎలా చెప్తుంది? మనం ఎంత కవర్ చేసినా చెప్పేస్తూ ఉంటుంది అది. నల్లటి వెంట్రుకల్లోంచి తెల్ల వెంట్రుకలు బయటకు వస్తున్నాయంటే ఏంటి దాని అర్థం? రెడీ అవ్వు నువ్వు ఇంకా అని. మనం ఏం చేస్తామంటే కలర్ వేసి కవర్ చేస్తాం. ఎంత కలర్ వేసి కవర్ చేసినా 4 రోజులు మళ్ళీ వెక్కిరిస్తాయి బయటకు వచ్చి, మరలా గుర్తు చేస్తూ ఉంటాయి అవి. ఇదివరకు ఉన్నంత ఓపిక ఇప్పుడు ఉండట్లేదు. ఇదివరకు నిలబడినట్టుగా ఇప్పుడు నిలబడిన వాక్యం చెప్పలేకపోతున్నాం, ఎక్కువ ప్రయాణాలు చేయలేకపోతున్నాం, ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాం. ఏంటి సూచనలన్నీ? ప్రయాణానికి దగ్గర అవుతున్నామన్న సూచనలు. మీరు ఆలోచన చేయండి, కనీసం మన శరీరం ఇలాంటి సూచనలు ఇస్తున్నప్పుడన్నా మనం దేనికి దగ్గర అవ్వాలి? జిమ్ చేసి కవర్ చేయడానికి దగ్గర అవ్వకూడదు, దేవునికి దగ్గర అయిపోవాలి. అమ్మో నా ప్రయాణపు గడియలు దగ్గర పడుతున్నాయని నాకు అర్థమైంది కనుక నేను శరీర సంబంధమైన వాటి మీద మనసు తగ్గించి ఆత్మ సంబంధమైన వాటి మీద మనసును పెంచుకోవాలి. అదే నా ప్రయాణానికి సరి అయిన సిద్ధపాటు అన్న ఆలోచన రావాలి. ఈ ఆలోచనలే మనకు రావట్లేదు అనుకోండి, కాదా ఇది శరీరానుసారమైన మనసు? శరీరానుసారమైనటువంటి మనుషులుగా మనం మారిపోలేదా? కనుక ప్రభునందు ప్రియులరా, ఇది చాలా ప్రమాదం అంటుంది దేవుని వాక్యం.
మరణం అంటుంది. మరణం అంటే దేవునికి దూరం అయిపోవటం. ఆత్మీయంగా నువ్వు దేవునికి దూరం అయిపోయి, ఎంత ఆస్తి ఉండి దేవునికి దూరం అయితే ఏంటి ప్రయోజనం చెప్పండి? ఎంత ఆస్తి ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత సంపాదించినా, సంపాదన కోసం ఎంత పరుగులు తీసినా, దేవుడు లేనటువంటి ఆస్తి, దేవుడు లేని జీవితం, దేవుడు లేని బ్రతుకు, దేవునికి దూరం అయిపోయేటటువంటి సంపద, ఆ ఆస్తి, ఆ పేరు ఎందుకు చెప్పండి ప్రియులరా? దేనికి ఉపయోగపడుతుంది అది? దేనికి అది ఏ విధంగా ప్రయోజనకరం అవుతుంది? నువ్వు మరణించిన తర్వాత, నేను మరణించిన తర్వాత అది ఏ విధంగా మనల్ని కాపాడగలుగుతుంది? ఏ విధంగా మనల్ని కాపాడలేదు. కనుక మనం ఎలా మారిపోతున్నాం అన్నది ఇక్కడ ఖచ్చితంగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఈ శరీరానుసారమైనటువంటి మనసు కలిగిన వారు ఇంకా ఎలా ఉంటారో తెలుసా? వీళ్ళు తాము సిగ్గుపడవలసినటువంటి విషయంలో అతిశయించడం మాత్రమే కాకుండా ఇంకా వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాళ్ళు తప్పు చేస్తూ కూడా తాము చేసింది తప్పే కాదని వాదించేటటువంటి స్థితికి వెళ్ళిపోతారు. శరీరానుసారమైన మనసు కలిగిన వారు తప్పు చేస్తూ కూడా, ఒకవేళ వాళ్ళకి దేవుడు తెలిసి ఉండొచ్చు, దేవుడు తెలిసి ఉన్న దేవుణ్ణి మహిమపరచరు. దేవుణ్ణి మహిమపరచకపోగా వారు చేస్తున్నటువంటి తప్పును గురించి వాదించటానికైనా ఇష్టపడతారు శరీరానుసారమైన మనసు కలిగిన వారు. రోమీలకు రాసినటువంటి పత్రిక చూద్దాం ఆ మాట. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం ఒకసారి 21వ వచనాన్ని చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు, కానీ తమ వాదనల యందు వ్యర్థులైరి. ఎవరు వీళ్ళు? శరీరానుసారమైన మనసు కలిగిన వారు. శరీరానుసారమైన మనసు కలిగిన వారికి దేవుడు తెలిసినా వారు దేవుణ్ణి దేవునిగా మహిమపరచరు. తాము తప్పు చేస్తున్నా తాము చేసేది తప్పే కాదని ఏం చేయడానికి దిగుతారంట? వాదించటానికి కూడా దిగుతారు. శరీరానుసారమైన మనసు కలిగిన వారు ఎలా ఉంటారు అనేది బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చింది, స్పష్టత ఇచ్చింది బైబిల్ గ్రంథం. తాము అంటే శరీర సంబంధమైనటువంటి మనసు కలిగిన వారు శరీర సంబంధమైనటువంటి మనసు ఉంచి దైవ సంకల్పానికి విరుద్ధంగా వాళ్ళు పనులు చేస్తారు. సిగ్గుపడవలసిన విషయాల్లో సిగ్గుపడక అతిశయపడతారు. దేవుణ్ణి ఎరిగి కూడా దేవునిగా మహిమపరచక తాము చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి వాదించటానికి కూడా దిగుతారు. శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగిన వారి స్థితి ఇలా ఉంటుంది. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈరోజు మనం శరీరానుసారమైనటువంటి మనుషులుగా బ్రతుకుతున్నామా, ఆత్మానుసారమైనటువంటి మనుషులుగా బ్రతుకుతున్నామో ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకవేళ శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగి మనం బ్రతుకుతున్నాం, నేను కూడా శరీరానుసారమైన వ్యక్తిగా మారిపోయాను అనిపిస్తూ ఉంటే, ఒకవేళ వాక్యం వింటుండగా మనం ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఈ శరీరానుసారమైనటువంటి మనస్సును మనం విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనం మారితే మేలు. లేదు, ఇన్ని మాటలు వింటున్నా కూడా శరీరానుసారమైన వ్యక్తులుగా మనం మారిపోయామన్న విషయం మనకు అర్థమవుతున్నా కూడా, ఒకవేళ మనం ఆ మనస్సును తీసివేసుకోవడానికి ఇష్టపడకపోతే శరీరానుసారమైనటువంటి మనుషుల గతి ఏమైపోతుందో ఒక 4 విషయాలు చెప్పి టకటక నేను ముగిచ్చేస్తాను. శరీరానుసారమైనటువంటి వ్యక్తి తాను శరీరానుసారమైన వ్యక్తిగా మారిపోయాడని గుర్తించి జాగ్రత్త పడితే మేలు. లేదు, శరీరానుసారమైన వ్యక్తిగా మారాడన్న విషయం తెలిసినా జాగ్రత్తగా పడకపోతే వీళ్ళ పరిస్థితి ఏమైపోతుందని ఆలోచన చేస్తే, మొట్టమొదటిగా వీళ్ళు ఏమైపోతారంటే చీకటిలో ఉండటానికే వీళ్ళు ఇష్టపడతారు. మొదటి విషయం, చీకటిలో ఉండటానికే వీళ్ళు ఇష్టపడతారు. యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 5వ వచనం చదవమా. వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అంటే చీకటి అంటే ఇక్కడ ఎవరంటే చీకటి సంబంధులు. ఎవరు ఈ చీకటి సంబంధులు అంటే శరీర సంబంధమైన మనస్సు కలిగిన వారు. ఈ శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగిన వారు చీకటిలో ఉండి చీకటిలోనే ప్రయాణం చేయడానికి ఇష్టపడతారే కానీ వెలుగు వారి మధ్య ప్రకాశిస్తున్న వారు వెలుగుని గ్రహించేవారిగా ఉండరు. ఇంకో మాట కూడా చూద్దాం. అదే యోహాను గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 19వ వచనం.
యోహాను గారు రాసినటువంటి అదే సువార్తలోనే 3వ అధ్యాయము ఒకసారి 19వ వచనం చూద్దాం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించెదరు. చీకటిలోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు, చీకటి సంబంధులుగా బ్రతకడానికే ఇష్టపడుతున్నారు, చీకటినే ప్రేమిస్తున్నారు, చీకటిలోనే ప్రయాణం చేస్తున్నారు. అంటే ఎంత చెప్పినా వీరు మారరు. ఎవరు? శరీర సంబంధమైన మనుషులు. శరీర సంబంధమైనటువంటి మనుషులు చీకటిని ప్రేమిస్తారు, వెలుగు వారి మధ్య ప్రకాశిస్తున్న దాన్ని గుర్తించరు. శరీరానుసారమైనటువంటి మనుషులు చీకటిలో ప్రయాణం చేయటానికి ఇష్టపడతారు. అది ప్రమాదం అని చెబుతున్నా, ఎంత చెబుతున్నా వినరు. ఎందుకంటే వీరు శరీరానుసారమైన మనసు కలిగిన వారు, శరీర సంబంధమైన వాటి మీద మనసు కలిగి శరీర సంబంధమైన వాటి కోసం పరుగులు తీస్తున్నారు. కనుక వీళ్లకు వెలుగు సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాలు అంతగా నచ్చవు, అంతగా ఇష్టం ఉండవు. అందుకే చీకటినే ప్రేమిస్తారు, చీకటిలోనే ప్రయాణం చేయడానికి ఇష్టపడతారు. ఇది మొదటి విషయం. రెండవది, శరీర సంబంధమైనటువంటి మనసు కలిగిన వారు కఠిన హృదయము కలిగిన వారిగా మారిపోతారు. వారి హృదయం ఏమైపోతుందంటే కఠినమైపోతుంది. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం ఒకసారి 13వ వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనములో ఉన్న మాటను చూద్దాం ఒకసారి. నేడు మీరు ఆయన శబ్దము విన్న ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను గనుక. ఒక వ్యక్తి యొక్క హృదయం కఠినమైపోతుందంటే, అంటే ఎంత చెబుతున్నా తీసుకోవట్లేదంటే ఆ హృదయము కఠినమైపోయింది ఆ వ్యక్తి హృదయం. అంటే ఆ వ్యక్తి శరీర సంబంధిగా మారిపోయాడు, ఆ వ్యక్తి శరీరానుసారమైన మనసు కలిగిన వాడు. అందుకే ఆత్మ సంబంధమైన విషయాలు ఎన్ని చెప్తున్నా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నాడు, పట్టించుకోవట్లేదు పెద్దగా. హృదయం కఠినమైపోయింది, హృదయం అనేది కఠినమైపోయింది ప్రభునందు ప్రియులారా. అందుకే కీర్తనలు 95వ కీర్తన 5వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, చూద్దాం. కీర్తనలు 95వ కీర్తన 8వ వచనం, 95:8. కీర్తనలు 95వ కీర్తన 8వ వచనాన్ని చూద్దాం. అరణ్యమందు 95:8 ఒకసారి చదువుదాం. అరణ్యమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులు గుర్తుపెట్టుకోండి, ఐగుప్తు నుంచి బయలుదేరిన ఇశ్రాయేలీయులు కనానుకు చేరకపోవటానికి అనేకమైన కారణాల్లో కారణం ఏంటో తెలుసా? వారి హృదయాలు కఠినమైపోవటం. వారి హృదయాలు కఠినమైపోవటం చేతనే వారు కనానుకు చేరలేక మధ్యలోనే శవాలుగా రాలిపోయారు. అంటే ఎందుకు వీరి హృదయం కఠినపరచబడిందంటే వీరు శరీర సంబంధులుగానే ఉన్నారు, శరీరానుసారమైన మనసు కలిగే ఉన్నారు. చూడండి, ఎప్పుడు ఐగుప్తు నుంచి బయలుదేరిన కాడి నుంచి వీళ్ళు ఆలోచన చేసింది ఎవరు? మాకెవరు వాక్యము చెప్పెదరు, మాకెవరు ప్రార్థన నేర్పించేదరు, ఎవరు మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచేదరు, ఎవరు మమ్మల్ని ప్రభువుకి దగ్గర చేసేదరు అన్న మాట ఎప్పుడు వినలేదు వీళ్ళ నోట. మాకు ఎవరు దోసకాయలు పెడతారు, మాకెవరు మాంసాలు పెడతారు, మాకెవరు నీళ్ళు ఇస్తారు, ఇదే గోల కదా వీళ్ళది. ప్రయాణం అంతట్లో కూడా మేము ఐగుప్తులో తినేటువంటి దోసకాయలు గుర్తొస్తున్నాయి, కాకరకాయలు గుర్తొస్తున్నాయి, పుచ్చకాయలు గుర్తొస్తున్నాయి, అంత రైతు బజార్ మైండ్లో అంతా కూడా. ఎక్కడ మీరు చూడండి వీళ్ళ ప్రయాణం, ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి ఇశ్రాయేలీయుల్లో కొంతమంది తప్ప, ఆ యెహోషువ గారు, కాలేబు గారు వీళ్ళు తప్ప, అహరోను గారు వీళ్ళు తప్ప, ఆ మిగతా వాళ్ళు ఎక్కడైనా సరే ఆత్మ సంబంధమైనటువంటి మాటలు ఎక్కడైనా వాడు మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తుందా? ప్రమాదం రాగానే సనుగుడు, బాధ రాగానే సనుగుడు, కష్టం రాగానే వెంటనే దేవుడిని వదిలిపెట్టేసాం. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాడు అసలు ఆ దేవుడు అని దేవుడిని దూషించడం, నిందించడం, సనగడం, పాపం చేయడానికి అవకాశం వస్తే చాలా ఆలోచన చేయకుండా పాపం చేసేయటం. ఇదే కదా ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలంతా ఈ ప్రయాణంలో చేసిందేంటి? ఎక్కడా కూడా వాళ్ళు ఆత్మ సంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచన చేయలేదే. అసలు ఈ 40 సంవత్సరాల అవకాశం ఇచ్చింది దేవుడు ఆయన మార్గాలను గురించి తెలుసుకోవడానికైతే, ఆయన మార్గాలు తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొనని చరిత్ర ఇశ్రాయేలీయులది.
ఎందుకు ఇచ్చాడు 40 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాల ఈ ప్రయాణం, ఈ సమయాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు ఇశ్రాయేలీయులకి? ఆయన మార్గంలో తెలుసుకోవడానికంట. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట ఉంటుంది చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి కావున చూసారా, నా మార్గములను తెలుసుకోలేదు. ఎందుకు ప్రభువా 40 సంవత్సరాలు కాలం ఇచ్చారు ఇశ్రాయేలీయుల కంటే? నా మార్గాలు తెలుసుకుంటారని. నా మార్గాలు తెలుసుకొని, నా చిత్తం తెలుసుకొని, నా ఉద్దేశం తెలుసుకొని దాన్ని అనుసరిస్తారని 40 సంవత్సరాల అవకాశం వీళ్ళకి ఇస్తే, వీళ్ళ గోలంతా దేనికోసం? తిండి కోసం, నీళ్ల కోసం, మాంసం కోసం. ఇదే గోల. దేవుని దానికోసం సనగటం, దేవుణ్ణి శోధించటం. రాలిపోయారు. అందుకే శవాలుగా ఎందుకు రాలి చేశారు అనుకున్నారు? శరీర సంబంధులుగా మారిపోయారు ఇశ్రాయేలీయులు. వాళ్ళ ప్రారంభం కూడా ఆత్మ సంబంధంగానే ప్రారంభమైంది, మర్చిపోకండి. ఇక్కడే మీటింగ్ పెట్టినప్పుడే చెప్పాను నేను. ఐగుప్తు నుంచి ఎలా బయటకు వచ్చారు వీళ్ళు? ఎలా బయటకు వచ్చారు? రక్షణ పొందే బయటకు వచ్చారు. రక్షణ లేకుండా బయటకు వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చే రాత్రి వాళ్ళు ఎవరిని ఆశ్రయించాలని చెప్పాడు దేవుడు మోషే గారి ద్వారా? పస్కా పశువును ఆశ్రయించాలి. పస్కా పశువును తీసుకోవాలి, దాన్ని వధించాలి, దాని రక్తాన్ని ఆ గడప కమ్ములకు రాసుకోవాలి. ఎవరైతే ఆ రక్తమందు విశ్వాసం ఉంచుతారో వారు ఐగుప్తు దేశం నుంచి బయటకు వస్తారు. ఇది షరతు. ఇశ్రాయేలీయులందరూ ఆశ్రయించారు. ఆ రాత్రి పస్కా పశువును తీసుకున్నారు, వధించారు. ఆ పస్కా పశువు యొక్క రక్తాన్ని తమ గడప కమ్ములకు రాసుకున్నారు, దాని మాంసాన్ని భుజించారు. ఆశ్రయించినటువంటి ఐగుప్తులలో ఉన్నటువంటి వారి ప్రథమ సంతానం చనిపోవడం జరిగింది. వీళ్ళు మాత్రం సేఫ్గా బయటకు వచ్చారు. అంటే ఎలా బయటకు వచ్చారు ఇశ్రాయేలీయులు అంటే? రక్షణ పొందే బయటకు వచ్చారు, విశ్వాసంతో బయటకు వచ్చారు. కానీ ప్రయాణం ప్రారంభం బాగానే జరిగింది, కానీ ముగింపు ఏంటని చూస్తే శవాలుగా రాలిపోయిన పరిస్థితి. అంటే ఆత్మ సంబంధంగా ప్రారంభించారు, కానీ ఆత్మ సంబంధంగా ప్రారంభించిన వారు శవాలుగా ఎందుకు రాలిపోయారంటే శరీర సంబంధులుగా మారిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన విశ్వాస జీవితాన్ని కూడా ఒకవేళ మనం ఆత్మ సంబంధంగానే ప్రారంభించి ఉండొచ్చుగాక. దేవుని కోసం బ్రతకాలని, దేవుని పనులు చేయాలని, ఆయనలో ఉండాలని, భర్తకి పరలోకం వెళ్ళిపోవాలి, ఇటువంటి మంచి మంచి ఉద్దేశాలతో మనం ప్రారంభించి ఉండొచ్చుగాక, మంచిదే. కానీ ఈ ఉద్దేశం, అదే ప్రారంభంలో చెప్పాను, ఈ ఉద్దేశం ఎప్పటి వరకు ఉండాలి? కడ వరకు ఉండాలి. నీ ఆత్మ సంబంధమైన ఈ ప్రారంభము ఆత్మ సంబంధంగానే కడ వరకు నువ్వు కొనసాగించి ముగించితేనే పరలోకం అనే కనానులోనికి ప్రవేశం. ప్రారంభం మాత్రం ఆత్మ సంబంధంగా ప్రారంభించి కొన్ని రోజులు ఆత్మ సంబంధంగా జీవించి ఆ తర్వాత పరిస్థితుల ప్రభావం వలనో, సమస్యల వలనో, ఇబ్బందుల వలనో, ఇంకొక కారణాల చేత శరీర సంబంధమైన మనసు కలిగి శరీరమైనటువంటి వాటి గురించి ఆలోచన చేసి శరీర సంబంధిగా మారిపోతే ఆ హృదయం ఏమైపోతుంది? కఠినమైపోతుంది. గోడలకు చెప్పుకోవడమే ఇంకా. నిజమండి, ఎందుకంటే చాలా అనుభవాలు ఇలాగున్నాయి. వాక్యం చెప్పిన తర్వాత నేను అదే చెప్పాను ప్రారంభంలో, కొంతమంది ఎలా అవుతారంటే ఇంకేం ఫైర్ అంటాను, ఇంకేం లేదు. ఈ మంట ఎన్ని రోజులు ఉంటుందని చూస్తే ఎన్ని రోజులు కూడా ఉంటుంది, ఇది చల్లారిపోయింది. కొంచెం ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, ఆ రోజు మరి అలా అన్నారు, ఆ రోజు అలా అన్నాను లేండి, ఆ పరిస్థితులు అలా అనిపించినాయి నా చేత. మరి ఈ రోజు ఏంటి? ఈ రోజు ఏమీ లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా చెప్పండి, శరీర సంబంధమైనటువంటి మనస్సు కలిగిన వారి హృదయం ఏమైపోతుంది? కఠినమైపోతుంది. రెండవ విషయం. మూడవ విషయం, ఈ శరీర సంబంధమైనటువంటి మనస్సు కలిగిన వారు ఏం చేస్తారంటే తమను తాము సంతోష పెట్టుకోవడానికి ఇష్టపడతారే తప్ప దేవునిని సంతోష పెట్టడానికి వీళ్ళు ఇష్టపడరు. అంటే వీళ్ళు ఏమైపోతారంటే అజ్ఞానులుగా మారిపోతారు. అజ్ఞానులుగా, శరీర సంబంధమైన మనసు కలిగిన వారు అజ్ఞానులుగా మారిపోయేటటువంటి పరిస్థితులకు వెళ్ళిపోతారు. వీళ్ళకి జ్ఞానం ఉండదు, ఇంకా వీళ్ళు అజ్ఞానంగా మారిపోతూ ఉంటారు. వారి ఆలోచనలు, వారి ప్రయత్నాలన్నీ కూడా వారిని పెట్టడం కోసమే తప్ప వారు దేవుణ్ణి తెలుసుకోవడం కోసం కానీ లేదా దేవుణ్ణి సంతోష పెట్టడానికి కానీ వారు ఏ ప్రయత్నాలు చేయరు. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, ముందుగా రోమా పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. వారి అవివేక హృదయము అంధకారమయమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైపోయారు. జ్ఞానము కాస్త పోయి బుద్ధిహీనులుగా మారిపోతారు. ఎవరంటే శరీరానుసారమైనటువంటి మనసు కలిగిన వారు. బుద్ధిహీనులుగా మారిపోయిన తర్వాత వీరు తమను తాము ఎలా సంతోషపరచుకోవాలి అని ఆలోచిస్తారే కానీ
దేవుణ్ణి తెలుసుకోవటానికి కోసం కానీ దేవుణ్ణి సంతోషపెట్టడానికి కానీ ఏ ప్రయత్నాలు చేయరు. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటనను వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వకమైనటువంటి సంకల్పం. దేవుడు జ్ఞానాన్ని ఇస్తే ఆ జ్ఞానము కాస్త అజ్ఞానంగా మారిపోయింది. అజ్ఞానంగా ఎందుకు మారిపోయిందంటే దేవుడిచ్చిన జ్ఞానము చేత దేవుణ్ణి తెలుసుకోలేదు కనుక. దేవుడిచ్చిన జ్ఞానము చేత దేవుణ్ణి తెలుసుకోకపోవటం చేత మనుషులను రక్షించే సువార్త అదేమైపోతుందంటే అజ్ఞానంగా అనిపిస్తుంటుంది అజ్ఞానులైనటువంటి వారికి. అంటే మూడవదిగా అజ్ఞానులైపోతారు. జ్ఞానము పోయి అజ్ఞానులుగా మారిపోతారు శరీర సంబంధమైనటువంటి మనుషులు. ఇక చివరిగా నాలుగవది ఏమైపోతారో మరొక మాటను చూద్దాం. యోధాపత్రిక చివరిగా యోధాపత్రిక ఒకే ఒక పత్రిక 19వ వచనాన్ని చూద్దాం. యోధాపత్రిక 19వ వచనం. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారై యుందురు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆత్మ లేనివారు అంటే ఎవరు? ఆత్మ లేనివారు అంటే ఏంటి? ఆత్మ లేనివారు అంటే ఏమిటి? ఎవరు? లోకంలో ఒక సామెత ఉంది, ఏంటో తెలుసా? అంతా విని చివరిలో ఆమె ఆయనకి ఏమైద్ది అన్నాడంట. అట్లా ఉంది. ఇప్పుడు అంత చెప్పి లాస్ట్లో అడుగుతున్నాను ఈ ప్రశ్న. ఆత్మ లేనివారు అంటే చాలామంది క్రైస్తవులకు ఆత్మ లేనివారు అంటే దాన్ని ఇంకొక అర్థంగా తీసుకున్నారు. ఆత్మ లేనివారు అంటే ఏమనుకున్నారంటే మందిరంలోకి వచ్చిన తర్వాత చేతులు పైకి ఎత్తకపోతే, చేతులకు పైకెత్తి పెద్ద పెద్దగా అరవకపోతే, గోల చేయకపోతే, పక్కన అరుస్తున్న వాళ్ళతో మనం ఏకీభవించకపోతే, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు భాష, అది మనం మాట్లాడకపోతే, వాళ్ళలాగా మనం ముందుకు పోకపోతే వాళ్ళు వేసే ముద్ర ఏంటంటే వీళ్ళకి ఏమీ లేదు, ఆత్మ లేదండి. అందుకే ఆ సంఘంలో ఆత్మ ఉండదు, అంత నిశ్శబ్దంగా ఉంటుంది. అంటే ఆత్మ ఉండటం అంటే ఏమిటనుకున్నారు అంటే అరవటం, కేకలు వేయటం, గొడవ చేయటం, అర్థం కాని భాష మాట్లాడటం, ఇదంతా ఆత్మ కలిగి ఉండటం అనుకుంటున్నారు. అలా లేకుండా ఉంటే ఆత్మ లేదు అనుకుంటున్నారు. ఇక్కడ చెప్పింది ఆత్మ లేనివాడు అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధి కాడు అని అర్థం. ఆత్మ సంబంధి కాడు, ఆత్మ సంబంధమైన వాడు కాడు. ఆత్మ సంబంధము కాని వాడు ఏమవుతాడు చెప్పండి? శరీర సంబంధి. కనుక కృష్ణుని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే చివరిగా నాలుగవది, వీళ్ళు ఆత్మ సంబంధులుగా బ్రతకరు. శరీరానుసారమైన మనసు చెప్పండి ప్రమాదకరమా? ఇప్పటి వరకు విన్నది మీకు ప్రమాదం అనిపిస్తుందా, లేదా ఏదైనా మంచి ఆశీర్వాదం ఏదో దొరుకుతుంది అనిపిస్తుందా? చాలా పెద్ద ప్రమాదం అది, చాలా పెద్ద ప్రమాదం. మనం శరీరానుసారమైన మనసు కలిగి శరీరానుసారులముగా శరీర సంబంధమైన వాటి మీద మనసు కలిగి వాటి వెనుక ఒకవేళ మనం పరుగులు తీస్తూ ఉంటే జాగ్రత్త అంటుంది దేవుని వాక్యం. శరీరానుసారమైన మనసు మరణము, దేవునికి దూరం అయిపోవటమే, దేవుడిచ్చే జీవము నుండి వేరైపోవటమే. కనుక క్రీస్తునందు ప్రియులారా, తాత్కాలికమైనటువంటి ఈ శరీరం, నిష్ప్రయోజనమైనటువంటి ఈ శరీరం గురించి ఎక్కువగా ఆలోచించక దీనికి ఏది అవసరమో దానికోసం మాత్రమే ఆలోచన చేస్తూ మన ఆలోచనలను ఎక్కువగా శరీరములో జీవింపజేసే ఆత్మను గురించినటువంటి ఆలోచనలు కలిగి ఆ ఆత్మను రక్షించుకోవటానికి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలతో ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలను చేస్తూ ఆత్మ సంబంధులుగా మనం బ్రతికితే ఆత్మలమైనటువంటి మనం మరణించిన తర్వాత ఆత్మలుండే లోకమైన పరలోకంలో మనం ప్రవేశించడానికి మనకు వీలుంటుంది. అలా కాకుండా ఈ మట్టి శరీరము కోసమే ఆలోచన చేసి దేవుడిచ్చిన ఆయుష్, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడిస్తున్న అవకాశాలు, దేవుడిచ్చినది ప్రతీది కూడా ఈ శరీరం కోసమే అన్నట్టుగా ఆలోచించి వీటి కోసమే పరుగులు తీసి చివరికి దేవుడిచ్చిన ఆయుష్ను ముగించుకొని మరణిస్తే శరీరానుసారమైన మనసు కలిగి శరీరానుసారముగా బ్రతికిన మనం చనిపోతే శరీరానుసారులు ఉండేటటువంటి నిత్య నాశనంలోనికి మనం కూడా జారిపోక తప్పదు. కనుక ఆత్మానుసారులుగా జీవించి ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మలుండే లోకమైన
పరలోకానికి వెళ్ళటం మేలు అనుకుంటారో, లేదా శరీరానుసారమైనటువంటి మనసు కలిగి తాత్కాలికమైన వాటి కోసం అవసరమైతే దేవుణ్ణి కూడా పక్కన పెట్టేసి, దేవుణ్ణి కూడా విడిచేసి ఆత్మీయ హీన స్థితిలోకి వెళ్ళి మరణించి, శరీరానుసారమైన మనసు కలిగి బ్రతికి మరణించిన ఆత్మలున్న నిత్య నరకానికి వెళ్ళిపోవటం మేలు అనుకుంటారో, మిమ్మల్ని ఆలోచించుకోమని, మంచి నిర్ణయం తీసుకోమని మీకే విడిచిపెడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. తలలో వంచండి, కన్నులు మూసుకోండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, ఈ ఘనమైనటువంటి నామానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్తోత్రములు, కృతజ్ఞతలు నాయన. ఇప్పటివరకు నాయన మీ సన్నిధి మాతో ఉంచి, శరీరానుసారమైనటువంటి మనస్సు కలిగిన వారు ఎలా ఉంటారో, వారికి పొంచి ఉన్న ప్రమాదం ఏంటో మాకు తెలియజేశారు. ఆత్మ సంబంధమైనటువంటి మనుషులుగా జీవించడం చేత నాయన దొరికేటటువంటి లాభము, ప్రయోజనం ఏంటో మీరు మాకు తెలియజేశారు తండ్రి. ఇప్పటివరకు ఎంతో ఆసక్తిగా మీ పిల్లలు మీ మాట విన్నారు. విన్నటువంటి వారు తండ్రి తాము ఏ స్థితిలో ఉన్నారో గుర్తించి, ఒకవేళనైనా ఎక్కడైనా శరీరానుసారమైన మనసు కలిగి శరీర సంబంధమైన వాటి మీదకి ఎక్కువగా ఆలోచనలు వెళుతూ శరీరానుసారమైన వ్యక్తులుగా మారిపోతున్న స్థితిలో ఉంటే, విన్న వాక్యాన్ని బట్టి నాయన మీ బిడ్డలు జాగ్రత్త పడినట్లుగా జ్ఞానము దయచేయండి. ఎందుకంటే నాయన శరీరానుసారమైన మనసు మరణమని, అది మీరిచ్చే జీవము నుండి మమ్మల్ని వేరు చేస్తుందన్న సత్యాన్ని మీరు మాకు తెలియచేసి ఉండగా, ఈ మాటలను తండ్రి పెడచెవిని పెట్టి హృదయాలను కఠినపరుచుకొని చీకటిలోనే ప్రయాణం చేసే స్థితిలో మేము ఉండకుండా తండ్రి, ఆత్మ సంబంధులుగా ఆత్మానుసారమైన జీవితాలను జీవిస్తూ ఆత్మలుండే లోకానికి, ఆ నిత్య జీవాన్ని మేము స్వతంత్రించుకోవడానికి సరి అయిన సిద్ధపాటు కలిగి ఉండే సహాయం చేయమని కోరుకుంటూ తండ్రి, విత్తబడిన వాక్యము మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింపునివ్వడానికి సహాయం చేయమని అర్థిస్తూ, ఇప్పటి వరకు నాయన అలుపుని నిలవబెట్టుకొని అయ్యా మీ మాటలు పలికేటటువంటి ధన్యతను అర్హత లేనటువంటి నాకు మీరు దయచేసినందుకు స్తోత్రం తెలియజేస్తూ, ముందున్న కార్యక్రమం అంతా కూడా మీ మహిమార్థమే జరిగించమని అర్థిస్తూ, మీ ప్రియకుమారుడు మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వక వందనాలు.